మనల్ని నిలబడిందిగా మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి మరి కొన్ని వచనాలు చదువుతాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనకు వచ్చి, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీలో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు కింద ఈ రాజ్య కుమారులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపు పండ్లు కొనుక్కుంటూ ఉండునని మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. దేవుడి లేఖనాన్ని దీవించిన గాక. తలలు వంచి ప్రార్థన చేద్దాం. మరి నా కొరకు కూడా మీరు ప్రార్థించండి. మరి ప్రార్థించిన సోదరుని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి చిన్న ప్రార్థన చేద్దాం. ఇంకా మరి బిడ్డలు అనేక మంది రావాలి. మరి ఆరాధన చాలా విలువైనది, క్రమమైనది. మరి మనం ఎంతగా దేవునికి ప్రాధాన్యత ఇస్తామో, దేవునికి ఎంతగా మనం లోపడతామో అంతగా ఆయన మనలో పనిచేసే దేవుడు ఆయన, అంతగా గొప్ప కార్యములు చేసే దేవుడు ఆయన. కనుక మనం ఆయనకి పూర్తిగా మనం ఆయనకు పూర్తిగా లోపడాలి, పూర్తిగా సమర్పించుకోవాలి. గొర్రెలకు మంచి కాపరి అని వర్తమానంలో ప్రవక్త అంటాడు. ఒక గొర్రె కాపరికి సమర్పించుకున్నట్లుగా మనం మన కాపరికి సమర్పించుకోవాలి. మన శరీర ప్రాణాత్మలు ఆయనకు అర్పించాలి. అప్పుడే పూర్తిగా ఆయన మన మీద ఆధిపత్యం వహిస్తాడు, పూర్తిగా బాధ్యత వహిస్తాడు ఆయన, పూర్తిగా మనం ఏలుతాడు ఆయన. నిజంగా ఆయన ఏలుబడిలో కరువు లేదే, మరణం లేదే, ఐకక విచారాలు లేవే, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయిందే, ప్రతి కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేయను కదా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీకు వందనాలు. మరి ఈ సమయంలో ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి చేసిన ప్రార్థనలు బట్టి వందనాలు ప్రభువా. నీ బిడ్డలు అర్పించిన అర్పణలు బట్టి వందనాలు ప్రభువా. మరి గత వారంలో బిడ్డల వారి కష్టార్జితంలో నాయనా మరి నీకు అర్పించిన దశంభాగాలను బట్టి వందనాలు ప్రభువా. పేద కుటుంబమైన నాయన విశ్వాసములు వారు పేదవారు కాదని నీ బిడ్డలను రుజువు చేసుకున్నావు నాయన తండ్రి. నిశ్చయముగా రామచంద్రపురంలో జరిగిన కూడికిని బట్టి కూడా ప్రత్యేకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపతో ఆదరించండి ఆ కుటుంబం పట్ల. మరి ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయనా. గ్రామాల్లో ఉన్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి నాయనా. మా ముందుంచబడి పరుగు పందెములో ఓపికతో నాయనా ఆ గురి యొద్దకు పరిగెత్తుటకు నాయనా మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ స్థలమంతా నీ మహిమతో నింపండి నాయనా, నీ శక్తిని మహిమతో ఆవరించండి నాయనా. ఆ పరలోకపు వాతావరణాన్ని మాకు ఇవ్వండి నాయనా. మా మధ్యలో ప్రతి ఒక్కరిని తాకండి నాయనా. మా గొప్ప థియోపిని ఆ గొప్ప వాక్యముతో పోషించబడును గాక నాయనా. ఆ గొప్ప ఎత్తబాటు కలిగే విశ్వాసాన్ని మాలో సృజించబడును గాక నాయనా. ఆ గొప్ప సిక్స్త్ సెన్స్ మాలో పనిచేయనట్లుగా అనుమతి ఇవ్వండి నాయన. ఆ శతాధిపతి జీవితంలో, ఆ శతాధిపతి హృదయంలో ఎట్టి విశ్వాసాన్ని మీరు చూశారో ఈ రాత్రి ఈ మధ్యాహ్నము మా హృదయాల్లో కూడా ఎట్టి విశ్వాసము మీరు కనుగొందురుగాక నాయన. నీకే సమర్పిస్తూ ఘనత మహిమలు మీకు చెల్లిస్తూ మరి నీ చిత్తమైతే ప్రయాణ విషయంలో కృప చూపండి నాయన, కుప్పం విషయంలో కృప చూపండి నాయన. మరి నిశ్చయముగా మరి మీ గొప్ప ఆదరణ దయచేయండి, ప్రయాణాల్లో సహాయం చేయండి. అక్కడ ఏది నీ చిత్తమో జరిగించండి నాయన. ఈ కూడికి అంతట్లో కూడా కృప చూపండి. చదవబడిన వాక్యము నీది, ఇక్కడ నిలబడి మేము నీ వారము. నన్ను నేను ప్రక్కకు జరుపుకుంటున్నా, మీరు రంగం మీద నిలబడండి నాయన. మరి ఇది చిన్న బిడ్డలు ఉన్నారు, పూర్తిగా వారిని మీ సాధనలు తీసుకునండి. పెద్దలు వృద్ధులు ఉన్నారు ప్రభువా, వారిని మీరు బలపరచండి, ఆసక్తి దయచేయండి.
నాయన షుగర్తో బాధపడుతున్నారు, బీపీతో బాధపడుతున్నారు, నరాలు బలహీనత, గుండె నొప్పితో బాధపడుతున్నారు, గ్యాస్ ప్రాబ్లంతో, నరాలు బలహీనతతో నాయన. అయ్యా ఇంకా అనేక రకాలైన వ్యాధులు బిడ్డలు బలహీనపరుస్తున్నాయి నాయన. ఈ జలుబు, ఈ కోవిడ్ నాయన, ఒమిక్రాన్ అనేక మందిని భయపెడుతుంది నాయన. తండ్రి, మరణం అంటే మాకు భయం లేదని గొప్ప నిశ్చయత మాకు ఇవ్వండి నాయన. మీ కృపాస్థాలకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చునండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మరి లాజరు బ్రదర్ మరి ఉదయం కూడా మాట్లాడారు. మరి మనందరికీ సంఘానికి వందనాలు తెలియచేయండి అని వారు కోరుకున్నారు. మరి వారు ఎంతో ఆనందించారు. మరి ఇంకెక్కువ మంది అక్కడికి వెళ్తామని చెప్పి ఆశపడ్డారు, కానీ మరి ఎక్కువ మంది రాలేకపోయారు. సరే, ఏదేమైనా మనం అక్కడ ఎంతమంది ఉండాలో దేవుడు అంతమందిని సమకూర్చాడు. మరి అను కూడా పనిచేసి మరి సాయంత్రం వ్యాన్ విషయంలో కూడా మరి నిజంగా మరి బిడ్డ త్యాగాన్ని బట్టి ప్రభుకి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నా. అలాగే డేవిడ్ పాల్, అలాగే మరి జోషువా, మరి అలాగే పాల్ విక్టర్ బ్రదర్ కూడా మరి ఆ సమయంలో కావాల్సిన బిడ్డలందరినీ సమకూర్చి మరి ప్రయాణానికి సిద్ధపరిచిన మరి మీ త్యాగాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరి అందరూ కూడా మరి మనం ఏక మనసు ఏకాత్మ కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే ఆ విధంగా సంఘములో మనం ఉంటామో ఖచ్చితంగా దేవుడు నూతనాత్మలు ఇస్తాడు. అద్భుతాలు జరుగుతాయి మన మధ్యలో, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దేవుడు మన మధ్యలో బలవంతుడుగా ఆయన మన మధ్యలో ప్రత్యక్షమవుతాడు ఆయన. హల్లెలూయా. మనందరము కూడా ఒకే మనసు మనకు రావాలి. ఆ పెంతెకొస్తు మేడగదిలో ఆయన ఎందుకు దిగి వచ్చాడంటే వారు 120 మంది కూడా ఒకే మనసు కలిగి ఉన్నారు. ఏకాత్మ, ఏక మనసు, ఏకాత్మ, ఏక స్వభావం కలిగి ఉన్నారు. వారిలో ఏ విధమైన భేదాలు లేవు, ఏ విధమైన మత్సరాలు లేవు. పైకి వందనాలు చెప్పి లోపల భేదాన్ని పెట్టుకోలేదు. అవసరతను బట్టి వాడుకొని అవసరత లేకపోతే విడిచిపెట్టే విధానం వారిలో లేదు. ఆమేన్ చెప్దామా? ప్రైజ్ లార్డ్. కాబట్టి మనం ఎంతగా దేవునికి సమర్పించుకుంటే అంతగా దేవుడు మనతో ఉండే దేవుడు ఆయన, మనల్ని నడిపించే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. నిజంగా మరి మీరు చేసిన ప్రార్థనలు బట్టి మరి నిజంగా ప్రభుకి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నా. మరి వచ్చే నెలాఖరులో మరి మీటింగ్స్ పెట్టుకుందాం, ప్రార్థించండి. మరి ఆశపడుతున్నాను మరి మీటింగ్లో కూడా మరి ఈ విధంగా ఉంటే మరి కాదు, కానీ మనం ఇప్పుడు నుండి, నేను గత వారంలోనే 2 వారాల క్రితం ప్రకటించా, మరి ఖచ్చితంగా దేవుడు మన మధ్యలో కార్యం చేస్తాడు ఆయన. అందరి హృదయాలను దేవుడు సిద్ధపరచునుగాక. హల్లెలూయా. గత వారం మరి కొన్ని విషయాలు మనం విన్నాం. మరి ఈరోజు కొంచెం దానిలో నుండే మరొక కోణంలో దేవుడు మనతో మాట్లాడునుగాక. గట్టిగా అందరూ ఆమేన్ చెప్దామా? సంతోషంగా ఉన్నవారు ఆమేన్ చెప్పండి. ఆరోగ్యంగా ఉన్నవారు ఆమేన్ చెప్పండి. క్రీస్తునందు సంతోషంగా ఉన్నవారు. ఎందుకంటే క్రీస్తులో తప్ప ఈ లోకంలో ఎక్కడ ఆనందం లేదండి. ఏ పరిస్థితిలో కూడా ఆనందం లేదండి. బంధువుల మధ్య కానీ, ఉద్యోగాలు కానీ, స్థితిగతులు కానీ, మనకున్న దేనిని బట్టి కూడా అది క్షణమైన ఆనందం, క్షణికమైన ఆనందం. అది లోకంలో చూసారా, అది పరిపూర్ణమైంది కాదు. పరిపూర్ణమైన ఆనందము క్రీస్తులో దాయబడింది. ఎవరికంటే క్రీస్తునందున్న వారికి. సంఘాలకు వెళ్ళే వాళ్ళు కాదు. ప్రవక్త అన్నాడు, మీరు గుడులు నింపినట్టుగా మరి సువార్త బోధించొద్దు, కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించినట్టుగా సువార్త ప్రకటించమన్నాడు ఆయన. ఈరోజు సంఘాలు నిండిపోతే గొప్ప అని చెప్పుకుంటున్నారు, కానీ దాంట్లో శ్రేష్టమైన విత్తనాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అవునంటారా? ఆయన కావాల్సింది చెత్త చెదారం కాదు, ఆయన కావాల్సింది గుంపులు కాదు, ఆయన కావాల్సింది ఆయన సంతానం కావాలి. ఆ గొప్ప రాజ సంతానం కావాలి. ఆయనకు ఆ గొప్ప విశ్వాస వీరులు కావాలి. విశ్వాసంలో పరిస్థితులు ఎన్ని ఎదురైనా, ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా, పెను తుఫాన్లు ఎన్ని ఎదురైనా వాక్యము నిమిత్తం నిలబడే యోధులు కావాలి ఆయనకి. చివరికి ఒకవేళ ప్రాణమే పెట్టవస్తే సంతోషంగా ప్రాణాన్ని అర్పించేవారు కావాలి ఆయనకి. నమ్ముదామా? ఈ మధ్యాహ్నం ఈ ఉదయ కాలంలో ప్రభుని స్తుతిద్దామా? హల్లెలూయా. నిజంగా మరి మనం చదివినటువంటి వాక్య భాగంలో ప్రవక్త ఇచ్చిన వర్తమానం, గనుడైన రోమీయుడు అంటే అతడు రోమా సైన్యాధిపతి. ఇశ్రాయేలీయుల్ని రోమా ప్రభుత్వంలో, రోమా పరిపాలన కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీల మధ్య ఆమేన్ అతడు ఒక గొప్ప సైన్యాధిపతిగా ఉన్నాడు. ఉన్న సమయంలో తన దగ్గర సైనికులు ఉన్న వారిలో ఒకరికి పక్షవాతం వచ్చింది, పక్షవాయువు వచ్చింది. అయితే అతడు శతాధిపతే, అతడు గనుడైన వాడే. ఆమేన్. కానీ
ప్రవక్త అంటాడు, ఆ గనుడైన వాడు ఇంకా ఘనమైన వాడిని గుర్తించాడంట. అంటే అతని స్టేటస్ ఎలా ఉందో ఆ ఉన్నతమైన దేవుని కనుగొన్నాడంట అతడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు రిచ్ అంటే కేవలం ఏదో మన భూ సంబంధమైన కార్యాలు కాదు. ఆమేన్. రిచ్ అంటే ఆమేన్ మనతో సరైన వారు కావాలి, మన ఆత్మీయ జీవితానికి సరైన వారు కావాలి. ఏ స్థితిలో నుండి దేవుడు మన పైకి లేపాడో ఆ స్థితిని గుర్తించేవారు మనకు కావాలి. అవునంటారా యోబు గారు? నన్ను అవునంటారా? పాలకుడు బ్రదర్, ఆమేన్. నేను గతసారి ఒక అతని గురించి చెప్పాను. ఒక సేవకుడు విసనపేట నుండి వచ్చాడు. ఆ ఇంట్లో కూర్చుని, నీకేంటి బ్రదర్ నెంబర్ 1గా ఉన్నావు అన్నాడు ఆయన. నెంబర్ 2గా ఉండాలా అన్న? కాదు కాదు, దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. ఆ స్థితిని చూసి, అయ్యా నాకు సైకిల్ కూడా లేదు సువార్త చేయడానికి, ప్రార్థన చేయండి. ఏం కావాలంటే ఆయనకి బండి కావాలంట. అంటే సువార్తలకు రాగానే బండి కావాలి, సువార్తలకు రాగానే కార్లు కావాలి. అయితే కార్ల కోసం బండ్ల కోసం సువార్తలకు వచ్చేది, సువార్త ప్రకటించే దాని కొరకా? నో సార్. దేవునికి మహిమ. అపొస్తలుకి కార్లు ఉన్నాయా? అపొస్తలుకు బస్సులు ఉన్నాయా? అపొస్తలుకి ఏమైనా సరిగా చెప్పులేలే వారికి. భూమిని తలక్రిందులు చేసిన శక్తిని వారు కలిగి ఉన్నారు. ఆమేన్, ఆమేన్. నేనంటాను రిచ్ అంటే ఆమేన్ క్రీస్తుతో సరిపోయే ఆ ఉన్నతమైన విలువలతో కూడిన జీవితమే రిచ్ జీవితం. అది ఉన్నతమైన జీవితం అని ఈ మధ్యాహ్నం నేను మీతో మనం చేస్తున్నాను. మన మధ్యన ఒక సందర్భం వస్తే ప్రియులు ఏబు గారు నేను అదే మాట్లాడుకున్నాం. ఆమేన్. ఇప్పుడు కట్టుబట్టలతో వచ్చిన నన్ను రిచ్ అంటే కుదరదు నాకు. ఆమేన్. నా స్థితి నాకు తెలుసు. కానీ ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో, ఈ చుట్టుప్రక్కల అనేక మంది గనులైన వారు ఉన్నారు. వారికి చెందనిది నాకు ఇచ్చాడు ఆయన. వారు తాకలేనిది, పొందలేనిది, గ్రహించలేనిది, గుర్తించలేనిది ఈ దేన పరిచర్యలో కొంతమందికి ఆయన ఇచ్చాడు. వారిలో నేనున్నాను, వారిలో మీరున్నారు. ఇదే రిచ్ అంటే, ఇదే ఉన్నతమైన స్థితి అంటే. గ్లోరీ టు గాడ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉన్నతమైన స్థితి అంటే ఏదో పెద్ద భవనాలు కలిగి, కార్లు కలిగి, డబ్బు, ధనము, ఐశ్వర్యము కలిగి కాదు. ఆమేన్, ఆమేన్. రిచ్ అంటే క్రీస్తునందు దాయబడిన జీవితము, క్రీస్తులో భద్రం చేయబడిన ఆత్మిక ప్రత్యక్షతే ఉన్నతమైందని మధ్యాహ్నం మనం చేస్తున్నాం. నువ్వు డబ్బుతో పరలోకాన్ని కొనలేవు, నీ అధికారంతో పరలోకాన్ని కొనలేవు. నీకున్న తెలివి, సంపద, చూసారా, సైన్యము, రాజకీయము, అధికారము, బలము ద్వారా ఏ మాత్రం పరలోకాన్ని పొందలేవు. కానీ గనుడైన రోమిని గురించి మధ్యాహ్నం మనం విందాం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిజంగా సహజంగా గనుడే శతాధిపతి అయిన వాడు, గొప్ప ఆధిపత్యం కలిగిన వాడు, గొప్ప ఘనత వహించిన వాడు. కానీ ఒకవేళ ఆ సమయంలో శాస్త్రులు, పరిశీలకి అయిన అర్థం కాల. చూసారా, అక్కడ ఉన్నటువంటి సద్దుకైలకైనా అర్థం కాల, అక్కడ ఉన్నటువంటి మతోపదేశకులకైనా అర్థం కాల, అక్కడ ఉన్నటువంటి చూసారా గొప్ప గొప్ప ధర్మశాస్త్రోపదేశకులకి ఆయన అర్థం కాలేదు. కానీ ఈ గొప్ప ఉన్నతమైన శతాధిపతికి ఆయన అర్థమయ్యాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిజంగా దేవుని ఏదేనేదో, సాతానికి ఏదేనేదో మనం ఈ మధ్యాహ్నం గుర్తించాలి. సృజించబడిన వాడు ఎవరో, నిర్మించబడిన వాడు ఎవరో, ఎలాంటి ఊహలు, ఆలోచనలు మనలో ఉన్నాయో మనం గుర్తించాలి ఈ మధ్యాహ్నం. గట్టిగా మేము చెబుదామా? ఓ గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. చూడటానికి ఇతడు ఒక అన్యుడు, చూడటానికి ఒక అధికారి, చూడటానికి ఒక ప్రభుత్వం కింద పనిచేస్తున్న ఒక అధికారి. కానీ అతడు క్రీస్తును గుర్తించాడు, అతడు ప్రభు అయిన యేసును గుర్తించాడు, ఆ గడియ వర్తమానాన్ని గుర్తించాడని చెప్పొచ్చు. ఆమేన్. కాట్రేనిపాడులో ఇన్ని వేల మంది ఉండగా మీరే ఎందుకు రావాలి మధ్యాహ్నం ఇక్కడికి? మీరే గనులైన వారు, క్రీస్తునందు గనులైన వారు. పౌలు అంటాడు, నాకేమీ లేదు, అన్ని కలిగి ఉన్నాను అన్నాడు ఆయన. నాకేమీ లేని వాడినే. పౌలు ఆస్తి ఏదో తెలుసా? వేసుకున్న బట్టలు కాక ఇంకో జత బట్టల ఆస్తి. కానీ ఆయన అంటాడు, ఆమేన్, ఈ మట్టి ఘటములలో మహిమైశ్వర్యాన్ని పెట్టాడంట ఆయన. ఏ ఐశ్వర్యం పెట్టాడు ఆయన? మహిమైశ్వర్యాన్ని పెట్టాడు. మహిమాన్వితమైన దాన్ని, నిత్యమైన దాన్ని, శాశ్వతమైన దాన్ని పౌల నుండి ఎన్నడూ వేరు చేయని ఆ మహిమాన్నతమైన నిత్య జీవాన్ని పెట్టాడు ఆయన. అందుకే ఆయన రిచ్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. రిచ్ అంటే ఆమేన్ భౌతికమైన దాని గురించి మాట్లాడట్లా. ఇవన్నీ మనకు అవసరమే. ప్రయాణములు, దూర ప్రాంతాలు, జాబులు చేసుకుంటున్నారు, కావాలి మంచి వాహనాలు. ఆమేన్. నాకు కావాలి మంచి వాహనం, దాని గురించి నేను చెప్పట్లా. ఆమేన్. దాన్ని నేను తప్పు పట్టట్లా. క్రీస్తునందు నువ్వేమై ఉన్నావు?
దేని కొరకు నీ ప్రయాస? ఈ జీవిత కాలంలో, ఈ ఆయుష్కాలంలో నువ్వు దేన్ని గుర్తిస్తున్నావు? ఇంతవరకు నువ్వు దేవుని పట్టుకోగలిగావు. ఆమేన్. ప్రవక్త అంటాడు వర్తమానంలో, అసలు మరణం ఉంది కాబట్టి మనకు వృద్ధాప్యం వస్తుందంట, కానీ నిత్యత్వంలో వృద్ధాప్యం లేదు. ఎందుకంటే అక్కడ మరణం లేదు, అక్కడ వ్యాధి లేదు, అక్కడ రోగం లేదు, అక్కడ సమాధి లేదు, అక్కడ ద్వేషము, అసూయ, పగ, కక్ష, కార్పణ్యము, పగ తెచ్చుకునే ఆ తత్వము నిత్యత్వములో లేదు. అందుకే అక్కడ మరణం లేదు. మరణము నిన్ను వృద్ధాప్యంలో తీసుకెళ్తుంది. మరణము నిన్ను వ్యాధులకు గురి చేస్తుంది. మరణము నిన్ను ఐకిక విచారాలకు గుర్తు చేస్తుంది. మరణము నిన్ను భేదాన్ని కలిగిస్తుంది. నువ్వు తిరిగి మారు మనసు పొందితే గట్టిగా ఆమేన్ చెబుతారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిజంగా మరణము, ప్రవక్త అన్నాడు వర్తమానంలో, అసలు మీరు అనుకునే మరణం మరణమే కాదన్నాడు ఆయన. ఆమేన్. క్రీస్తునందు నిద్ర, ఎవడైనా క్రీస్తునందు మృతి చెందిన యెడల వారు ధన్యులు అని చెప్పబడింది. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అని చెప్పబడింది. అవునా? ఈరోజు క్రైస్తవులంటే ఏదో గుడికి వెళ్ళి బాప్తీసం పొంది వర్తమానం కానివ్వండి, సంఘశాఖలు కానివ్వండి, పేరు మార్చి యాకోబో, ఇశ్రాయేలు, దావీదు, సమూయేలు అని పేర్లు పెడితే పాస్టర్లు చచ్చిపోయినప్పుడు ఇతను ఎంత భక్తుడో అని సమాధి రాయి మీద రాస్తున్నాడు. క్రీస్తునందు మృతి పొందిన మృతులు ధన్యులు. ఎవరినందు మృతి పొందాడు ఆయన? ఏమండి? సారానందా, పాపం నందా, లోకకార్యాలు నందా, దేని నందు? నేను చాలాసార్లు చెప్తున్నా, కోవిడ్కి భయపడొద్దు. ఆమేన్. ఈ ఒమిక్రాన్కి భయపడొద్దు. ఇలాంటి వందల వైరస్లు రాని భయపడొద్దు. అసలు మరణం ఎంత రమ్యమైందో అర్థం చేసుకోవాలి. మధ్యాహ్నం గ్లోరీ, మరణం ఎంత విలువైనదో. ఈ లోక సంబంధమైన ఐకిక విచారాలు, దుఃఖము, ఈ సాతాను సంబంధమైన ఈ ఏదైనా నుండి మరణము ద్వారా మహిమోన్నతమైన ఏదైనా ప్రవేశిస్తున్నావు నీవు. అయితే ఆ నిశ్చయత నీకు రావాలి. ఆమేన్. ఆ నిశ్చయత నీకు రావాలి. ఆమేన్. ప్రవక్త అన్నాడు, మరణం తర్వాతే అసలైన జీవితం ప్రారంభించబడుతుంది అన్నాడు ఆయన. మరణం తర్వాతే. ఈరోజు చాలామంది సమస్యలుండి, అప్పులుండి, ఆర్థిక సమస్యలుండి, అనారోగ్య పరిస్థితులుండి, ఎన్నో రకాలైన పోరాటాలుండి చనిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు. చచ్చిపోతే పరిష్కారం జరగదు, సమస్యలు పరిష్కారం జరగవు. నువ్వు బ్రతికుండగానే పాప విషయములు పరిష్కరించబడాలి, మరణ విషయములు పరిష్కరించబడాలి, అపవాది తంత్రాల విషయాల్లో, అపవాది కుయుక్తి కలిగిన యుక్తమైన భయంకరమైన ఏమంటారు దాన్ని, యుక్తమైనది యుక్తి గలది కదా, యుక్తి గల భయంకరమైన ఆ నీచమైన స్వభావం నుండి బయటికి రావాలి. ఆమెను చెప్తారా? నీవు బ్రతికుండగానే, స్తుతిద్దామా, మనము బ్రతికుండగానే మనం ఏమై ఉన్నాం మనం ఎరగాలి. ఆమేన్. అర్థమవుతుందండి మీకు? గట్టిగా ఆమేన్ చెబుదామా? ప్రైజ్ గాడ్. గనుడైన రోమీడు. ఆ గనుడైన రోమీడుకున్న క్వాలిటీస్ మనం కొన్ని చూద్దాం. ఒకవేళ మనకు కూడా ఉంటే మనం కూడా గనుడైన సమూయేలుని పెట్టుకుందాం. చెప్పండి, మీ పేర్లు చెప్పండి. గనుడైన, గనురాలైన, ఎవరు? గట్టిగా చెప్పమ్మా. గనురాలైన, మీరు కూడా చెప్పండి. గనురాలైన లూదియమ్మ. చెప్పండి అమ్మా, ఎవరు గనురాలు? లూదియమ్మేనా? మీరు కదా? నోట్లో మాట రాదేంటండి? చెప్పండి. గనుడైనా రోమీడేనా? మరి గనుడైనా సమూయేలేనా? మరి గనురాళ్ళు ఉన్నారా? క్వాలిటీ చూద్దాం ఈ మధ్యాహ్నం. గనుడైన ఏంటి ఆయన ఘనత తెచ్చింది? ప్రవక్త అంటే అతనిలో ఉన్న క్వాలిటీ ఏం చూశాడు ప్రవక్త? సంఘశాఖలన్నీ చదువుకుంటూ వెళ్తున్నాయి, కానీ వధువు జీవాన్ని తీసుకుంటుంది. తేనెటీగలు ఏం చేస్తాయి? ఆ ఒరిజినల్ తేనె శ్రేష్టమైనది. ఈ ప్రపంచంలో ఏ సైన్స్ తయారు చేయలేదు. దేవుడు ఏ పేరైతే తేనెటీగలని ఏటికైతే పేరు పెట్టాడో ఆ తేనెటీగలు మాత్రమే తేనెని తయారు చేయగలవు. ఆ తేనె తయారు చేయగలవు కాబట్టే వాటికి తేనెటీగలను పేరు పెట్టవలసి వచ్చింది. అవి శ్రేష్టమైన పువ్వుల పైన వాలి ఆ మకరందాన్ని తీసి అది పొదిగినప్పుడు
సృష్టిలో ఆమెన్ ఏ యంత్రము, ఏ జ్ఞానము, ఏ తెలివి, ఆమెన్ ఏ సైంటిస్టులు తయారు చేయలేని మాధుర్యమైన తేనెను అవి తయారు చేస్తున్నాయి. ఈరోజు నిజంగా ఆ గొప్ప పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్లయితే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ప్రతి లేఖనాన్ని నువ్వు తాకి దానిలో ఉన్న నిత్య జీవం అనే అమ్మగ్రంథాన్ని నువ్వు తీసుకొని తేనె కంటే, చుంటి తేనె దారుల కంటే మధురమైన ఆ శివాన్ని నువ్వు తీసుకుని ఒక కక్షలో నుండి మరొక కక్షలోనికి వెళ్ళిపోతావు. కాలము నుండి నిత్యత్వంలోకి ప్రయాణం చేసే శక్తి నువ్వు కలిగి ఉంటావు. అప్పుడు నీ జీవితం మాధుర్యముగా మారిపోద్ది. తేనె తినే తేనెటీగలు ఎంత రుచిగా ఉంటాయో తిన్నారు ఎప్పుడన్నా? స్తోత్రం చెబుదా. అవి కుడితే ఉంటాయి వాటి ప్రమాదం. తేనెని తయారు చేసేదే, కానీ దాని బలం, ఆ తేనెటీగలంటే ఎంత భయం, అవునంటారా? తేనెటీగలంటే ఎంత భయం. గట్టిగా మేము చెబుదాం హల్లెలూయా. నిజంగా నువ్వు నిజంగా ఒక క్రైస్తవుడు అయితే, నిజంగా పరిశుద్ధాత్మను పొందినట్లయితే ఈ మనుషులు తేనెటీగలకి ఎంతగా భయపడతాయో నీలో ఉన్న పరిశుద్ధాత్మ దురాత్మలు భయపడాలి. ఆమేన్ చెప్పండి. నీ ప్రక్కనున్న దైవ సమూహాలు నిన్ను చూసి భయపడాలి. ఎందుకని? నీలో ఉన్న దైవాత్మ, నీలో ఉన్న దైవ శక్తి, నీలో ఉన్న దైవికమైన కృప నువ్వు కలిగి ఉన్న స్థితి దయ్యాలు గమనించగలవు కానీ నీ ప్రక్కనున్న నీ స్నేహితుడు గుర్తించలేడు. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు గుర్తించలేరు. దయ్యాలకు అర్థమవుతుంది నువ్వు ఎవరో. ఆమేన్. యేసు ప్రభు ఎవరో దయ్యాలకు అర్థమైంది. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో అప్పుడే వచ్చేవేంటయ్యా, ఇంకా టైం అవ్వలేదు కదా, వాటికి అర్థమైంది. ఆమేన్ ఆమేన్. ఆ పందులన్నీ చచ్చిపోతే ఆ పందులు మేపే వాళ్ళు అంటున్నారంట, అయ్యా ఒక అడుగు పెడితేనే ఇన్ని వేల పందులు చచ్చిపోయినాయి మా ఊర్లో, ఇంకా మా ఊర్లోకి వచ్చావంటే మా ఊర్లో పందులన్నీ చచ్చిపోతాయి, దెయ్యాలన్నీ విడిపించబడతాయి, కాబట్టి మా ఊరు రావద్దయ్యా. బాగుపడితే వద్దంటున్నారు ఏంటండి? మంచి చేస్తే వద్దంటున్నారు ఏంటండి? మంచి చేసే దేవుణ్ణి ఎందుకు తృణీకరిస్తున్నారు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు జగత్పునాది వేయబడక మునిపే ఆ సమాధుల్లో ఉన్న ఆ వ్యక్తిని ఎన్నిక చేసుకున్నాడు. ఆ వ్యక్తి కొరకు ఆయన వెళ్ళాడు. దేవుని దృష్టిలో అతడు గనుడైన వాడు. ఏది వస్త్రాలు లేకుండానా? గాయపరుచుకునేవాడా? రాళ్ళతో కొట్టుకునేవాడా? ఆమేన్. బంధువులు విడిచిపెట్టారు, గ్రామస్తులు విడిచిపెట్టారు, అతన్ని చదువు చేయలేకపోయారు. ఒరే పోతే పోయావు, బతికితే బతుకు, చచ్చిపోతే చచ్చిపోయి వదిలేస్తే ఆమేన్. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరూ త్రోసివేసినా నిన్ను సృజించిన వాడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను నిర్మించిన వాడు నిన్ను మర్చిపెట్టడు. నీ కొరకు ముందుగా ప్రణాళిక కలిగిన దేవుడు నిన్ను దాటిపోడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఒక అవసరతల కొరకు మనుషులు వాడుకుని విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఆమేన్. నమ్ముదామా? తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టారే. ఆ గెరసేన ప్రాంతాల్లో సమాధుల్లో ఉన్నాడంట అతడు, కానీ ప్రవక్త అన్నాడు అతని కొరకు మాత్రమే వెళ్ళాడంట ఆయన. ఊర్లోకి వెళ్ళలా, ఊరు బయట సమాధుల్లో కలుసుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ప్రవక్త అన్నాడు అతని పేరు డైరీలో రాయబడింది. అతనికి అపాయింట్మెంట్ ఇచ్చాడంట ఆ రోజు. శిష్యులు కూడా అర్థం కావట్లేదు, ప్రభా ఎందుకై ఇటు వెళ్తున్నావు? అయ్యా ఊరట్టుంటే మనం ఇటేంటి వెళ్ళేది, సమాధుల్లోకి ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఏమైంది అయ్యా, సమాధులు కుళ్ళిపోయిన కంపు, అక్కడ రోత సరిగా ఉండదు, ఎందుకంటే వెళ్తున్నావు అని అనవచ్చేమో. కానీ ప్రభు అంటున్నాడు లేదు, అక్కడ నా కుమారుడు ఉన్నాడు, అక్కడ నా కుమారుని విడిపించాలి. బంధకాలతో బంధించబడ్డాడు, సాతాను సంబంధమైన శక్తులతో బంధించబడ్డాడు, రోగములతో బంధించబడ్డాడు, ఐక్యక విచారాలతో బంధించబడ్డాడు. అతను నేను విడిపించడానికి వెళ్తున్నాను, కమాన్ రండి అన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళి నీకు 7వ ముద్ర తెలుసు అని ఉంటాడు ఆయన. 7వ ముద్ర తెలవకపోతే, 7వ ముద్ర బోధించకపోతే వాడు పాస్టరే కాదన్నాడు మరొక పాస్టర్. వర్తమానంలో ఉన్నవాళ్ళు గాలి తీసేస్తున్నారు వర్తమానంలో ఉన్న పాస్టర్లే వర్తమానాన్ని. అయ్యా నా సోదరుడా, నువ్వు చక్కగా బ్రతికి జీవించు, కేకలు కాదు, అరుపులు కాదు. ఆమేన్ చూద్దామా? నీకెందుకయ్యా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. ఇది ఇండివిజువల్, ఇది వ్యక్తిగతమైన పరిచర్య, వ్యక్తిగతమైన రక్షణ. మనం ఒక పాస్టర్ గారితో మాట్లాడుతుంటే ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే,
సంఘాన్ని మనం డెవలప్ చేయలేము, సంఘాన్ని మనం క్షీణింప చేయలేము. సమస్తం ఆయన చేతిలో ఉందన్నాడు ఆయన. మన బలము శక్తి సంఘాన్ని ఎదగదీయలేదు. లేకపోతే ఏదో మనం చెడుగా ఉన్నాం సంఘం ఎదగదంటానికి సంఘం కోసం మనం ఎవరూ రక్తం కార్చలా. రక్తం కార్చింది ఆయన, వెల చెల్లించింది ఆయన. ఆ రక్తం యొక్క విలువ, ఆ రక్తం యొక్క వెల ఎప్పటికీ అలాగ ఉండవలసిందే. ఆ శక్తి ఎన్నడూ తగ్గదు, ఆ శక్తి ఎన్నడూ క్షీణించదు. ఆమేన్. నిజమేనా? నిజంగా లోకానికి అతడు ఎలా కనపడుతున్నాడు? ఆ గెరిసిన ప్రాంతాల్లో రాళ్లతో కొట్టుకుంటున్నాడు దేహాన్ని. అవునంటారా? హల్లెలూయా. లోకానికి అక్కర్లేదు ఆయన, తల్లిదండ్రులకు అక్కర్లేదు ఆయన. ఒకవేళ వివాహం అయి ఉంటే భర్త తన భార్య బహుశా ఇటువంటి వాడు నా భర్తని ఈడిగా నేను కాపురం చేసేది, ఈడితో నేను ఉండాలా అని బహుశా వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఆయన దేవుని కుమారుడు. పరిస్థితులను చూడలేదు ఆయన. నువ్వే స్థానంలో నువ్వే స్థితిలో ఉన్నావు చూడలేదు ఆయన. నీవు ఉన్నతమైన ఏసీలో మార్బుల్తో గ్రెనేడ్తో కట్టిన గృహంలో ఉన్నావా? నువ్వు సమాధుల తోటలో ఉన్నావా? చూడలేదు ఆయన. స్థితిని చూడలేదు. కానీ నీ లోపల ఉన్న ఎన్నికను చూస్తున్నాడు ఆయన. గ్లోరే. మా పెద్ద బామ్మర్ది గారికి సంబంధం వస్తే తాటేకలిల్లు ఇంజనీరు ఒక ఆయన వచ్చి మా అమ్మాయి వచ్చి ఇంట్లో ఉండాలి ఏమన్నాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దయచేసి మన బిడ్డల విషయంలో మనం గొప్పలకు పోవద్దు, కానీ దేవుని చిత్తం ఏదో దాన్ని గుర్తించుదాం. ఒకసారి దేవుని చిత్తాన్ని కూడా మనం ఎరగక త్రోసివేస్తాం. అది మనకు అర్థం కాదు. ఒకవేళ మనకు అర్థం కానప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుని చిత్తం కాదేమో అనుకుంటాం. కానీ దేవుడు ఒకసారి అనుమతించింది మనం వదులుకుంటే మరలెన్నడూ అలాంటి దాన్ని మనం పొందలేం. కాబట్టి ఇది అవునా కాదా అని ముందు నిర్ణయించుకునే మనం ముందుకు వెళ్ళాలి. మన అడుగు ముందుకు వేయాలి. అది వివాహమైనా, అది గృహమైనా, అది ఏదైనప్పటికీ ఆయన చిత్తము చొప్పునే మనం ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఆయన దగ్గర మనం కనిపెట్టాలి. ఆయన అనుమతి మనం తీసుకోవాలి. అవునంటారు కాదా? అవునంటారు కాదా? నేనేమంటానంటే ప్రభు పేట మనం శత్రువుకి అవకాశం ఇవ్వద్దు, నిందించుటకు విరోధికి చోటు ఇవ్వద్దని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి నిజంగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు గనుడైన రోమీయుడు ఎవరు? ఈ మధ్యాహ్నం నా అంశం ఏంటంటే గనుడైన రోమీయుడు అంటే అతడు మనం మత్తయి సువార్తలో చూసాం. అలాగే ఇంకొక మాట లూకా సువార్త 7వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకా సువార్తలో ఎట్లా ఉందో ఆ మాట కూడా చూసి ముందుకు వెళ్దాం. ఎస్, 7వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మైక్లో చదవండి ఆయన. కపెర్నహూములోకి వచ్చాను. ఒక శతాధిపతికి దాసుడు ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడు? గనుడైన ఈ రోమీయుడు దాసుడైన వారిని ప్రేమగా ప్రేమిస్తాడా? అందుకే ఆయన గనుడయ్యాడేమో. గ్లోరీ. ఎవరైనా జత చేయాలంటే రిచి గొప్పోళ్ళు అవుతారు. మనోళ్ళు తవరు. ఆమేన్. అవునా? మనకున్న స్థితి మనకుంది. అవునంటారా? మనకున్న స్థితి మనకుంది. మనం ఎవరితో పోల్చుకోవడానికి లేదు. ఆమేన్. ఉదయకాలంలో ఒక బ్రదర్తో నేను మాట్లాడా. నేను కట్టుబట్టలతో గ్రామానికి వచ్చా. ఈరోజు నాకు ఉన్నతమైన స్థితినిచ్చాడు. నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నా. నాలో మీరు గర్వం చూసారా? నాలో ఉన్న నాకు ఇది ఉంది అని అతిశయం ఎప్పుడైనా మీరు చూసారా? నాలో డబ్బు కొరకే పనిచేసే తత్వాన్ని మీరు చూసారా నాలో? ఎస్ అమ్మ చెప్పండి సిస్టర్స్. అయ్యా హల్లెలూయా. ఒక ఆమె చెప్పింది మా ఇంటి దగ్గర, మా పాస్టర్ గారు 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ప్రార్థన చేస్తాడు, 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ప్రార్థన చేస్తాడు, 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ప్రార్థన చేస్తాడమ్మా, మనం ఎంత ఇస్తే అంత దీవెని పొందుతామమ్మా అని చెప్పింది ఒక ఆమె. ఏమా పాస్టర్ గారు కరెక్టేనా? విన్నావా? నీతోనే చెప్పింది. రైట్. నేను అలా చేయను. 5 రూపాయలు ప్రార్థన 10 రూపాయలు ప్రార్థన చేయను. స్తోత్రం చెప్దామా? అంటే ఆ పాస్టర్ గారి గురించి, ఆ దైవజన్ గురించి ఆ మాటలు ఆమె ఎంత గొప్పగా చెప్పుకుంటుందో. నన్ను మీరు ఏ గొప్పతనం చెప్పగలరు? మీరు చెప్పుకునేంత గొప్పతనం
నాలో చూసి అంత గొప్పతనం ఏదీ లేదు. ఒకవేళ నా ప్రభువుకి ఏదైనా ఇష్టడుగా ఉంటే ఆయన కార్యం చేయాలి. ఆమేన్. మీకేం తక్కువ అండి? ఈ కాట్రేనిపాడులో ఏం తక్కువ మీకు? దేవుడు ఏం తక్కువ చేశాడు మీకు ఈ పరిచర్యలో? మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదా? మీ సమస్యలు దేవుడు నిలబడలేదా? మీ అక్కర్లో దేవుడు నిలబడలేదా? సంఘము ప్రార్థిస్తే అద్భుతాలు మన మధ్యలో జరగలేదా? ఏమి తక్కువ చేశాడు ఆయన మన మధ్యలో? నేను గొప్పవాడిని నేను ఎవరితో సాటింపేయించుకోవాలా. ఆమేన్. నో సార్, మన గొప్పతనం ఆయన్ని కనపరచాలి. మన గొప్పతనం ఏదన్నా ఉంటే ఆయన హృదయాన్ని ఆకర్షించాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ వర్తమానంలో దేవుని ప్రవక్త అంటున్నాడు, మొట్టమొదటిగా దేవుడు చూడండి, ఈ రాత్రి గొప్ప సంఘటన మీద నేను మాట్లాడబోచున్నాను. గనుడైన వ్యక్తిని గురించి అయి ఉన్నది. అతడు ఒక అన్యుడు, మరి అతనికి యూదా మతమును గురించి ఎక్కువగా ఏమీ తెలియదు. అయితే అతడు యేసును గురించి వినెను. అతని సేవకుడు చాలా రోగి అయి ఉండెను. మరి అతడు ఒక యూదుడైన లేక అన్యుడైనను. అతడు క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండెను. మరి అతడు యేసు వద్దకు పంపబడెను. అంటే తన దాసుడు ప్రవక్త అన్నాడు, ఒకవేళ అన్యుడా లేక యూదుడో ఆ దాసుడు నాకైతే తెలియదు, కానీ తన దాసుడు రోగి అయి ఉన్నాడు. ఇక్కడేమో పక్షవాయువు వచ్చిందని మత్తయి సువార్తలు చదివాం, కానీ ఇక్కడ లోక సువార్తలు అయితే హైలైట్గా ఉన్నది, అతనికి ప్రియమైన దాసుడు అని ఉంది. అంతేనా? ప్రియుడైన దాసుడు కూడా. ఏమండి, ఒక బానిస యజమానికి ప్రియుడిగా ఉంటాడా? యజమాని ఏది ఆకర్షించిందో ఆ దాసుడైనా ఆ సైనికుడు హృదయం, ఆ సైనికుడిలో ఉన్న ఆ గొప్ప క్వాలిటీస్, ఆమేన్, ఆ గొప్ప గుణ లక్షణాలు తన యజమానుడైన ఆ గొప్ప శతాధిపతిని ఆకర్షించింది. రైట్? ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఒక దాసుడు కోసం, ఒక అన్యుడి కోసం, ఆమేన్. రెండవది, ఆ శతాధిపతి ఎవరిని వెళ్తున్నాడు? యూదులైన వారిని, ఇశ్రాయేలీలను, ఆ వాగ్దాన ప్రజలను బానిసలుగా చేసి వాడే ఒక శతాధిపతి అయినా. అలాంటి శతాధిపతి కఠినమైన వాడు. కఠిన మనస్తత్వం లేకపోతే సైనికులు ఎలా నడిపిస్తాడు? ఓ జాలి లేదు వారికి. ఓ వాడు శత్రువు అంటే వేసేయండి, కాల్చేయండి, పొడిచేయండి, చంపేయండి అనే ఆర్డర్ ఇవ్వగలిగిన వాడు. తన మాట వినకపోతే తీసుకెళ్ళి చెరసాలలో పడవేయగలిగిన కఠినమైన అధికారం కలిగిన వాడు. కానీ సైనికుడైన ఆ చిన్న సైనికుడి మీద ఆ శతాధిపతికి జాలి కలిగింది. ప్రియుడుగా అయ్యాడంట ఆ సైనికుడు. ఆమేన్. అయితే ఎవరా సైనికుడు? యూదుడు కాదు, ఒక అన్యుడు, ఒక రోమీయుడు. క్రైస్తవులైన మనము, వర్తమానంలో ఉన్న మనము మరి ఒకరి పట్ల ఒకరు సహవాసం కలిగి ఉన్నామా? ఈ మాట ఏం గుర్తు చేస్తుంది మీకు? ఎలాంటి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది? ఎంత దౌర్భాగ్య స్థితి వర్తమానంలో ఉంది. పాస్టర్ల వేషాలు వేసుకుని బైబిల్ పట్టుకుని వాక్యాన్ని బోధిస్తున్నారా, భేదాన్ని బోధిస్తున్నారా వీళ్ళు? దేవుడు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త. నేను ఈ మెసేజ్ ద్వారా వారికి హెచ్చరిక చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఒకవేళ శామ్యూయల్ అనేవాడు నీ దృష్టిలో అనర్హుడిగా ఉండవచ్చు, నన్ను పిలిచింది నా దేవుడు. నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఆమేన్. నేను తెలివి లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు. ఈ సైనికుడు శతాధిపతికి ఒక ప్రియుడైతే నేను నా ప్రభువుకు ప్రియుడు కాదా? మీరు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుకి ప్రియురాళ్ళు కాదా? గట్టిగా చెప్పడం కూడా దేవుని స్తుతిద్దాం. ఆమేన్, ఆమేన్. నేను ఆనందిస్తున్నా ఈ మధ్యాహ్నం. ఈ మాట చెప్పడానికి నాకు ధైర్యం కలిగింది వాక్యాన్ని బట్టి. నన్ను మీరు పిలిచారా? అయ్యా నువ్వు బాగా వాక్యం చెప్తున్నావయ్యా, రా గుడే కట్టంటే మీరు వచ్చారా నా దగ్గరికి? నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావయ్యా, వర్తమానం తెలుసు, ముద్రలు తెలుసు, సంఘాలు తెలుసు, సంఘకాలాలు తెలుసు, అన్నీ నీకు తెలుసు అయ్యా, రా నువ్వు గుడి పెట్టి మేము వస్తామని చెప్పారా మీరు నాకు? నా ప్రభు పిలిచారు ఇక్కడికి. ఆమేన్. ఏది నిలబడుతుంది? మనుషుల చేత కట్టుకున్నదా, దేవుని చేత కట్టబడిందా? బైబిల్ సెలవిస్తుంది, ఈ నా మాటలు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అది దేవుని పిలుపుతో జరిగిన కార్యం, అది ప్రత్యక్షత.
దేవుని పిలుపులో ఉన్న ప్రత్యక్షతే ఆ బండ అయి ఉన్నది. ఆ బండ అనే ప్రత్యక్ష పైన నీ విశ్వాసం కట్టబడితే మరణం కూడా నిన్ను తాకలేదు. కొన్ని బలహీనతలు రావచ్చు, అనారోగ్య పరిస్థితులు రావచ్చు, ప్రమాదాలు జరగవచ్చు. ఆమేన్. ఈ చర్చి డెడికేషన్ 2011 ఎస్ నవంబర్ 23 అనుకుంటున్నా, 30 నవంబర్ 30 డెడికేషన్ జరిగింది కదా. నవంబర్ 29న నేను నూజివీడు ఖర్చులకు వెళ్తుంటే ఒక బోడిగా ఉండే లారీ టైర్లు మొత్తం బయట కనపడుతున్నాయి. దానికి ఏమీ లేవు, సరైనది లేదు, దాంట్లో ఏదో వస్తుంది కంకర ఏదో. తుక్కులూరు గుడి దాటాను, కిందకి వెళ్తుంటే నా పక్కన నిలబడి అంటుంది, చూడు ఇప్పుడు నేను ఆ లారీ కింద పెట్టేస్తే రేపు నీ గుడి ప్రతిష్ఠ జరిగిద్ది అంటున్నాడు వాడు. స్తోత్రం చెబుదాం. పోరాటం ఆడికి నాకు. హల్లెలూయా. చూడు నిన్ను ఆ లారీ కింద పెట్టేస్తా, రేపు నీ గుడి ప్రతిష్ఠ జరిగిద్దా? ఒక నిమిషం అట్లా ఏమైపోయిందో నాకు తెలీదు. బండి వెళ్ళిపోతా ఉంది, లారీ వెళ్ళిపోయింది. ప్రభువా నీకు స్తోత్రం. ఆ తెల్లారి నా తమ్ముడు నా భార్యను తీసుకొస్తుంటే అక్కడ జారి పడిపోయింది బండి మీద. నడుము కూడా కొంచెం దెబ్బ తగిలింది. అంటే వాడు నా మీద వేయాలని చూశాడు వాడు, కానీ కుదరలా. కేవలం అది కూడా కొంచెం అనుమతి ఇవ్వబడింది. అంటే ఏదో మర్చిపోయింది, ఇంటి దగ్గర బట్టలు అవి తీసుకురావటానికి అడావుడికి వెళ్తుంటే, మాదంతా అడావుడి కదా. స్తోత్రం చెప్దాం ఒకసారి. జస్ట్ కొంచెం వాడు ఓర్చుకోలేక ఆ చిన్న ప్రమాదానికి గురి చేశాడు. ఆమేన్. జరగొచ్చు, కానీ మనతో ఉంటాడు ఆయన. కేవలం ఆ అనుమతితో ఇవ్వబడుతున్నాయి అంతే. నీ కడుపు నొప్పి రావచ్చు, తలనొప్పి రావచ్చు, లేకపోతే పడిపోవచ్చు. బండి మీద నుంచి మన సిస్టర్ గారు పడ్డారు, ఎంతో ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. అవునమ్మా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అనేకమైన బలహీనతలు మన మధ్యలో ఉన్నాయి, శరీరాలు అనేక రోగాలు మనకు ఉన్నాయి. గ్లోరీ. కానీ మన ఆత్మకు రోగం లేదు. గట్టిగా ఆమేన్ చూద్దామా? ప్రైజ్ లార్డ్. అంటే ఈ ప్రియుడైన సైన్యాధిపతి అయిన గనుడైన ఈ సైన్యాధిపతికి దాసుడుగా ఉన్న సైనికుడు ప్రియుడుగా మారాడు. ఎంత అద్భుతం. ఏమంటే పైన అధికారులు చిన్నవాళ్ళని వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుంటారా? నో సార్, నో సార్. వాళ్ళు వస్తుంటే షెల్లీట్ కొట్టాలి. అధికారులు వస్తుంటే చాలా వాళ్ళు ఉన్నటువంటి కేటగిరీస్ ఉన్నాయి, వారి వారి స్థితిని బట్టి. ఈ సామాన్యతలో ఉన్న వాళ్ళందరూ లేచి ఏం చేయాలి? కానీ ఆ ప్రియుడైన బలహీనుడిని సైన్యాధిపతి ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. శతాధిపతి ఆ సైనికుని ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఒక సైనికుడిని ఆ గనుడైన రోమీయుడు, ఒక అన్యుడిలోనే అంత ప్రేమ ఉంటే, ఆ కఠినమైన పోస్టే అలాంటిది. పోలీసులు డ్రెస్ మనతో ఎంత స్నేహంగా ఉన్నాయి, వాళ్ళు డ్రెస్ వేసుకుని డ్యూటీలకు వెళ్ళిన ఎలా ఉంటారు? క్రైస్తవులైనా సరే ఆ డ్రెస్లో ఉన్న గొప్పతనం కదా. మరి శతాధిపతి ఎలా ఉండాలి? ఆమేన్. అంటే ఇప్పుడు శతాధిపతి మనకు ఎలా కనిపిస్తున్నాడంటే, క్రీస్తు తత్వం ఆయనలో ఉన్నదే, క్రీస్తు మనస్తత్వంలో ఉన్నదే. పేరుకి రోమీయుడే, పేరుకి శతాధిపతే, కానీ ఆ దైవకమైన కృప ఆ హృదయాన్ని పట్టుకున్నది. గ్లోరీ. అందుకే ప్రవక్త అన్నాడు, దైవికమైన ప్రేమ ప్రచురించినప్పుడు కృపా స్థానాన్ని తీసుకుంటుంది అన్నాడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఆమేన్. ఏమంటున్నాడు ఆయన వచ్చి? లోక సువార్త చదవండి కిందకి. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. స్తోత్రం. అంటే మత్తయ్య ఆయన కలిగిన అనుభవాన్ని రాశాడు, మార్కు ఆయన కలిగిన అనుభవాన్ని రాశాడు, వైద్యుడైన లూకా ఆమేన్ అతడు వైద్యుడు గనుక, చదువుకున్నవాడు గనుక తనకున్నటువంటి విధానంలో, దేవుడు బయలుపరిచిన విధానంలో ఈ ఇక్కడ సందర్భాన్ని మన ముందు పెడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్ముతున్నారా? హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమో రాయబడిందంటే, నేను ప్రభు దగ్గరికి వెళ్ళటానికి యోగ్యుడిని కానని యూదుల పెద్దలను పంపించాడంట, ఆ మతాధికారులను పంపించాడంట. పంపించి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ బోధకుడి దగ్గరికి వెళ్ళి, ఆ గొప్ప మెస్సయ్య దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా దాసుడు స్వస్థత లేకుండా ఉన్నాడు, నా దాసుడు పడి ఉన్నాడు, బలహీన చేత పట్టబడి ఉన్నాడు, నీ వెళ్ళి ఆ గొప్ప ఆ దైవజనుని ఆ యేసుని ఆ మెస్సయ్యను కలుసుకుని. ఆమేన్. అవునంటారా? చదవండి కిందకి. యేసునద్దుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు.
ఆమేన్, ఆమేన్. ఏం చేశారు? ఏం చెప్తున్నారు? అతడు ఎవరిని ప్రేమించాడు? పేరుకు రోమియుడే, పేరుకు సైన్యాధిపతే, కానీ మనల్ని ప్రేమించాడయ్యా అని యేసు ప్రభువుకు చెప్తున్నాడు. వారు ప్రభువుకు తెలియదంటారా? ప్రభువుకు తెలుసా? హృదయాంతరంగాలు తెలుసా ఆయనకి? మన 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 యొక్క ఊహలో ఏముందో ఆయనకు తెలుసా? ఆమేన్. అయితే పెద్దలు అంటున్నారు, నీ వలన ఈ మేలు పొందటానికి అతడు అర్హుడయ్యా, అతడు మంచి సాక్ష్యాన్ని కలిగిన వాడయ్యా, ఆయన ప్రేమ కలిగిన వాడయ్యా, నీ ప్రజలకు సహాయం చేసిన వాడయ్యా, ఒక చక్కని గోగుని మాగో గోగనే చక్కని దేవాలయాన్ని, ఆమేన్, సమాజపు మందిరాన్ని కట్టించిన వాడయ్యా, ఆమేన్. ఇంత సహాయం చేశాడు కాబట్టి నీ వలన మేలు పొందుటకు అర్హుడు అని యేసు ప్రభుని శతాధిపతి పక్షంగా పెద్దలు బతిమలాడుతున్నారు. ఆమేనండి. మరి మనం కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థించమా? అయ్యా, ఆ దీని సహోదరుని జ్ఞాపం చేసుకున్నాను. లాజర్ బ్రదర్ అద్భుతంగా సాక్ష్యం చెప్పారు. అయ్యా, నా ఆత్మీయులు, నా సంఘమే నా కుటుంబం, నా బంధువులు వచ్చినా రాకపోయినా నా సంఘం రావాలి, నా కుటుంబం రావాలి, నా కుటుంబం కొరకు నేను ప్రత్యేకంగా ఒక చక్కని విందు ఏర్పాటు చేయాలి. చేశాను, నేను వారికి చేస్తా. నా కష్టంలో, నా బలహీనతలో, నా ఆపదలో నా కొరకు ప్రార్థించిన సంఘమే నా కుటుంబం అని సాక్ష్యం ఇచ్చాడు ఉదయకాలం. స్తోత్రం చెబుదాం. కానీ ఏదా కుటుంబం? ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమంటున్నాడు ఈ పెద్దలు వచ్చి? నీ వలన మేలు పొందటానికి, మాట చదువునానా, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. సాక్ష్యం ఇస్తున్నాడే. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడని, సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగా, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను హల్లెలూయా. చక్కని పాట కదా అది. ఈరోజు పాటలు తెగరాసేస్తున్నారు. నడుచుకుంటూ వెళ్తే పాడుతున్నారు, ఏసీ గదుల్లో ఉంటే పాడుతున్నారు. కానీ పాతకాలపు పాటలు వారు ఉపవాసాలు ఉండి మోకరించి కన్నీరు కార్చి వారి అనుభవాలనే పాటలుగా వ్రాసి పాడి ఆనందించారు, ప్రభువును మహింపరిచారు వారు. ఆమేనందమా? హల్లెలూయా. నేను చాలాసార్లు రాజబాబు గారి పాట పాడతా కదా. ఆమేన్. నేను ఈ ఊరు వచ్చినప్పుడు ఏసన్న గారి, రాజబాబు గారి పాడి అయ్యే ఎక్కువచ్చు, సులువుగా ఉంటాయి పాడుకోవటానికి. కానీ ఈరోజు వర్తమానం సాంగ్స్ ఉన్నాయి, పాడాలి. ఆరాధనలో నేను ఆత్మీయంగా నింపే, ఒకవేళ వారు వాళ్ళు సంఘశాఖ వాళ్ళే, డినామినేషన్ వాళ్ళే, కానీ ఆయన నీ కొరకు రాశాడా మా పాటని, నువ్వు ఆనందించాలి. ఆమేన్. వారు పాడారు, అయిపోయింది, కానీ ఆ పాటను నువ్వు ఆస్వాదించాలి. నీ కొరకు రాశాడు ఆయన. కాకాలములతో ఆహారం పంపించిన దేవుడు వారి చేత ఈ పాటలు రాయించలేడా నీ కొరకు ఆయన? ఏమండి, కరెక్టేనా నేబు గారు, బ్రదర్ పాల్ విక్టర్, కరెక్టేనా? ఆమేన్, ఆమేన్. రాజబాబు గారు ఎంత చక్కని పాట. విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం, విరిగి నలిగిన నా హృదయాన నీకే షాలేము రాజా శ్రీమంతుడానా, షాలేము రాజా బ్రతికిన నీ కోసమే, సావైన లాభమే, బ్రతికిన నీ కోసం, గ్లోరీ, సావైన లాభమే. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 నా యేసయ్యా నేనెటు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు నా దేవా నా దేవా నా దేవా నా దేవా నిన్ను విడచి దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో దారి తొలగి గ్లోరీ నాయకుడా నా ఆర్తధ్వని విని నాయకుడా నా ఆర్తధ్వని విని నవను నడిపించినావే తీరము చూపించినావే నవను నడిపించినావే తీరము చూపించినావే చూపించాడు ఆయన ఓ పెను తుఫానులో చుడుగుండాలలో చిక్కబడి ఆదరణ లేక కొట్టబడుతూ ఉంటే మనకు చుక్కని ఆయన అయ్యాడు మనకు మార్గదర్శి ఆయన అయ్యాడు మన యజమాని ఆయన అయ్యాడు ఆమేన్ ఆ గమ్య స్థానానికి చేర్చగలిగిన దేవుడు మనకు ఆయన ఉన్నాడు ప్రభు మనకున్నాడు ఆమేన్ ఆయన మన గొప్ప యజమాని లోడ్ నమ్ముదమ్మ ఈ రాత్రి మధ్యాహ్నం అయింది ఆమేన్ ఆ గొప్ప గనుడైన శతాధిపతి చూడండి వాళ్ళు పెద్దలు సాక్ష్యం ఇస్తున్నాడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు మరి ప్రభు దగ్గర మనం ఎవరి గురించి అయినా సాక్ష్యం చెప్పగలమా ప్రార్థన అయితే చాలామంది కోసం చేస్తాం కానీ ప్రేమించే సమయం వచ్చేసరికి వాళ్ళలో ఎన్ని తప్పులు ఎతుకుతామో ప్రేమించే సమయానికి వచ్చేసరికి అందుకే ప్రవక్త అన్నాడు రక్షణ ఇప్పుడు క్షమాపణ పైన ఆధారపడి ఉంది క్షమాపణ రక్షణ ఎప్పుడు కూడా క్షమాపణ పైనే ఆధారపడి ఉంది నీవెంతగా నీ విరోధిని క్షమిస్తావో దేవుడు నిన్నంతగా క్షమిస్తాడని బైబిల్ సెలవిస్తూ ఉంది అయ్యా నా 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 విరోధుల్ని నేను రోజుకి ఎన్నిసార్లు క్షమించాలని పేతురు అడిగాడు ఒకసారి 2 సార్లు అంటే ఎన్నిసార్లు అని ఉంది 70 ఏండ్ల మట్టుకి ఆమేన్ 77 ప్రైజ్ ది లార్డ్ అంటే రోజు క్షమించడమే మనం ప్రార్థన చేసినప్పుడల్లా వీళ్ళు గుర్తొస్తారు మనసులోకి ప్రభా వీళ్ళు ఎంత కీడు చేశాడు నాయన వీళ్ళెంత దుర్మార్గులు నాయన వీళ్ళెంత కృతంత్రం కలిగి ఉన్నారు ప్రభువా కొన్ని హృదయాలు కనపడుతూ ఉన్నప్పుడు ప్రభా నీ రక్తంతో కప్పు నాయన నీ రక్తంతో కొట్టివేయండి నాయన ఆ మనసు వారిలోంచి తీసివేయండి నాయన హృదయాన్ని వారిలోంచి తీసివేయండి ప్రభువా నీ సమాధానం అక్కడ ఉండునుగా కానీ ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం నేనైనా మీరైనా ఆమె చెబుదామా ఆ గొప్ప ప్రార్థనాత్మ మనలో ఉంటే సంఘాలు ముక్కలవు సంఘాల నుంచి వెళ్ళి సంఘాలు కట్టరు తిరుగుబాటు చేసే ఆత్మ రాదు అక్కడికి క్షమించే హృదయము ప్రేమించే హృదయము అర్థం చేసుకునే స్వభావం నీలో ఉన్నప్పుడు నువ్వు రాజకుమారుడిగా వెళ్తావు ఏ శత్రువు ఎవరు నీ మీద నిందించలేరు దైవజనులు దానియేలు గారు ఉండగానే నేను 2 సార్లు రమ్మన్నారు దానియేలు గారికి వ్యతిరేకంగా సంఘాన్ని కట్టడానికి అక్కడ నో వాళ్ళు పిలిస్తే వెళ్ళా నా అవసరత ఎంతవరకు అంతవరకు అని చెప్పా లోరీ అవునంటారా నా అవసరత ఎంతవరకు అంతవరకు చెప్పినప్పుడు ఆ సంఘాన్ని నేను ఎందుకు నా వైపు తిప్పుకుంటాను ఓ పాస్టర్ గారు అన్నారు నువ్వు గాబాగా నువ్వు హెచ్చించుకుంటున్నావు అన్నాడు ఆయన హెచ్చించుకోవటానికి నాలో ఏ యోగ్యత లేదు స్తోత్రం స్తోత్రం నువ్వు సంఘాన్ని క్రీస్తు వైపు నడపాలి నీ వైపు ఆకర్షించుకుంటున్నావు అన్నాడు ఆ గొప్ప సహోదరుడు ఆయనకి ఏమర్థమైందో నాలో ఆమేన్ వింటున్నారా నేను ఆకర్షించుకున్న వాళ్ళైతే మన సంఘం ఎలా ఉంది ఆమేన్ నేను ఎప్పుడైనా నా ప్రభావం మీ మీద చూపించానా నా సొంత కార్యాలు మీ కొరకేమో నేను చేయించుకున్నానా నా లాభం కొరకు మిమ్మల్ని కొనియాడి మిమ్మల్ని పొగిడి అన్యాయంగా మీ దగ్గర డబ్బును రాబట్టేనా చెప్పండి అమ్మా నో నేను ఎప్పుడో చెప్పాను మీకు పచ్చడి మెతుకులు తింటూ నాకు తెలుసు
గంజి తాగి బ్రతకటం నాకు తెలుసు అని చెప్పాను. గ్లోరీ, హల్లెలూయా. నా ప్రభుకు స్తోత్రం. ఆయన ఏది ఇస్తే అది. ఆమేన్. ఈరోజు దమ్ బిర్యానీ తినమన్నాడా, తింటా. ఈరోజు ఉపవాసం ఉండు అంటే ఉండాల్సిందే. అవునంటారా? మహిమ. కాబట్టి నేను ముగిస్తున్నాను. దయచేసి ఈ మధ్యాహ్నం శతాధిపతి సైనికుడి మధ్య ఉన్న ప్రేమ క్రీస్తుకి మనకున్న ప్రేమ వలె మారాలి. ఇప్పుడు ఆ శతాధిపతి ఏమంటున్నాడు? మత్తయి సువార్త 8లోకి రండి, 7 వచనం. మత్తయి సువార్త 8:7. ఆమేన్. వింటున్నారా? గట్టిగా ఒకసారి ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. అంశం పేరేంటి? ఇతడు ఎందుకు గనుడయ్యాడో ఈ మాట నేను జ్ఞాపం చేసి ముగిస్తాను. ఎంతమంది గనులుగా ఉండాలనుకుంటున్నారు? కొంచెం సౌండ్ పెట్టేది క్లారిటీ వస్తుందా? ఆమేన్. మీలో ఎంతమంది గనులుగా ఉండాలనుకుంటున్నారు? ఘనహీనంగా ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? దేనికి సమాధానం లేదు. ఎక్కడేసేవయ్యా గొంగలంటే వేసిన చోటే ఉండనందంట. కొంచెం మొగస్తుతి కన్నా చెప్పండి అమ్మ, కొంచెం ఆనందంగా ఉంటుంది నాకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అనండి. అబ్బో, ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. ఆమేన్ అమ్మ అనండి అమ్మా. ఆమేన్. మా మరదలు గారు అన్నట్టు అనండి. ఆమేన్ చూద్దాం ఒకసారి. రావాలి, ఇంకా ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి. మన దేవుడి పేరే ఆమేన్ అనేవాడు. ఆయన మన మధ్యలో ఉంటే ఆమేన్ అనే శబ్దం మీలో నుంచి రావాలి. ప్రైజ్ లార్డ్. ఈ చివరి కాలంలో ఈ 7వ సంఘ కాలానికి ఆయన ఇచ్చిన వాగ్దానం మీద తెలిసి ఇప్పుడు ఆయన పేరు ఆమేన్ అనేవాడు. ఆమేన్. ఒక చోట కొత్త వాళ్ళు మన వర్తమానం విన్నారండి. ఒక పాస్టర్ గారు చెప్పారు, వీళ్ళు పద్దాక ఆమేన్ అంటే కూటమి అయిపోయింది అనుకుంటున్నాడంట. అంటే ఆమేన్ అంటే అయిపోయిందని కదా, కానీ వాళ్ళకేం ముగించబడిందని అర్థం. మనకేం అలాగూ జరుగునుగా కానీ. ఆమేన్. అర్థమైందా మీకు? వాళ్ళకేం గోవిందా అంటే అయిపోయిందని, మనకు ఆమేన్. అబ్బా ఇంకా ఆమేన్ అని చెప్పడేంటరా, ఇంట్లో చక్కని కూర వండుకొని వచ్చాను, ఆకలి అవుతుంది అని అంటారా? లేదు, అదే కూర అయితే. స్తోత్రం చెబుతాం ఒకసారి, గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కానీ మనం ప్రతి సందర్భంలో ఓ ఆమేన్ అంటుంటే ఆయన బలవంతుడకు దేవుడిగా మన మధ్య ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన మారని దేవుడుగా. ఆమేన్. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడిగా ఆయన మన మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు. నువ్వు సైకిల్ మీదో బండి మీదో వెళ్తూ పని చేస్తూ ఆమేన్ 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 అంటా ఉండండి, వాతావరణమే మారిపోద్ది అక్కడ. పక్కన వాళ్ళకి అర్థం కాదు, ఈయనేంటి ఆమేన్ అంటున్నాడంటే ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన పేరే ఆమేన్. నా పేరేంటి చెప్పండి అమ్మ? నా పేరు శామ్యూయేల్. పాస్టర్ గారు అనేది నా పేరు కాదు. పరిచర్య చేస్తున్నాను కాబట్టి పాస్టర్ గారు అంటున్నారు, కానీ నా పేరు పాస్టర్ కాదు, నా పేరు శామ్యూయేల్. ఇప్పుడు నా పేరు ఒకవేళ మేము 10 మంది పాస్టర్లు ఉండొచ్చు అక్కడ ఒక చోట. పాస్టర్ గారు అన్నారు అనుకోండి, అందరం తిరుగుతాం. ఓ శామ్యూయేల్ పాస్టర్ అని పిలిస్తే నేనే తిరుగుతా. అవునంటారా? ఇప్పుడు ఆమేన్ అంటే ఆయన ప్రత్యక్షమవుతాడు అక్కడ. ఎందుకంటే ఆ పేరు ఆయనకి తప్ప ఎవరికి లేదు. ఆమేన్. అది మనకిచ్చాడు ఆయన, దాన్ని వాడుకోమని మనకిచ్చాడు ఆయన. నువ్వు కూడా ఆమేన్ అనాలి. ప్రపంచమంతట్లో ప్రతి సమయంలో గొప్ప ప్రార్థన దూప ఆయన సన్నిధికి వెళ్తుంది. ఏమేమి అడుగుతున్నారో, ఏమేమి ప్రార్థిస్తున్నారో నువ్వు ఆమేన్ అంటే వారితో జత అయిపోతున్నావు. ఆమేన్. ఎంత అద్భుతం. ప్రైజ్ గాడ్. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా గమనించండి, అతడు గనుడు ఎందుకు అయ్యాడు? ఒక్క మాట చెప్తాను. ఉన్నారా గనులు? ఆమేన్. నేను ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక మాట చెప్పా. అంశం పేరేంటి? గనుడైన. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, నేను ముగిస్తాను. రైట్ రైట్. అంటే నేను ముగిస్తాను కానీ అంత శబ్దం వచ్చిందేంటి? పోయి బాబోయ్. మన పశువులంట పొద్దుటే పొలంలోకి తోలుకెళ్ళేటప్పుడు ఇట్టా ఇట్టా వెళ్తాయంట.
సాయంత్రం విడిచిపెట్టినాక రైతు అటు వెనకాల రావక్కర్లేదంట, గట్టిగా తోలక్కర్లేదంట వాటిని. నేబు గారు కరెక్టేనా? అవి అక్కడ తోటలో వదిలితే గబా గబా ఇంటికి వచ్చేస్తాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమర్థమైంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఈయన ఎందుకు గనుడయ్యాడో అది మనకు అర్థం అవ్వాలి. మధ్యాహ్నం దేవుని యొక్క ప్రవక్త అంటున్నాడు, అతనికి ఇచ్చిన టైటిల్ గనుడైన రోమీయుడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఉంది కానీ రావట్లేదులే. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా గమనించండి. మత్తయ్య పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మత్తయ్య ముందుగా చదివిన లేఖనాన్ని మనం చదివి ముందుకు వెళ్దాం. యేసు 6వ వచనం నాన్న. ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనిను. చూడండి, ఇక్కడ దాసుడేమో ఎక్కడో శతాధిపతి గృహంలో ఉన్నాడు. ఆ దాసుడి కొరకు, ఆ సైనికుడి కొరకు, ఆమేన్, ఆ గొప్ప శతాధిపతి, గనుడైన శతాధిపతి, ఆ గొప్పవాడైన శతాధిపతి యేసు దగ్గరికి అతని పక్షంగా వచ్చాడు. ఈరోజు నా పక్షంగా ఎంతమంది నిలబడతారు? ఆమేన్. వాక్య పక్షంగా ఎంతమంది నిలబడతారు? సంఘం పక్షంగా ఎంతమంది నిలబడతారు? ఆమేన్. నా పక్షం కంటే ఇది నేను పొరపాటుగా మాట్లాడి, నా పక్షంగా కాదు, వాక్యపక్షంగా. అంటే వాక్యపక్షం నిలబడ్డారంటే నా పక్షం కూడా నిలబడినట్టే. అంటే నేను వాక్యపక్షంగా ఉంటే వాక్యపక్షం నిలబడి మనందరం ఒక్కటై ఉన్నాం. అవునంటారా? మనం ఏ మతం, ఏ రాజకీయం, ఏ లోక సంబంధమైన కార్యాల పక్షంగా మనకు పెద్దోళ్ళు అంటే ఎవరు లేరు, మనకు గొప్పోళ్ళు అంటే మనకు ఎవరు లేరు. ఒకే ఒక గొప్పోడు ఉన్నాడు, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, ఆమేన్. నిజంగా ఆ రోమీయుడు ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? సింపుల్. నేను ఇందాకే చెప్పేస్తే మీరు ఈ పాటికి వెళ్ళిపోయేవాళ్ళు. చెప్తా, ఆమేన్ చెబుదాం ఒకసారి. చదవండి. ఈ 8వ వచనాన్ని ఖచ్చితంగా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏమంటున్నాడు ఈ గొప్ప గనుడైన శతాధిపతి? ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు, ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఆమేన్. యేసు శరీరంగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎవరు గౌరవించారు? ఆయన ఎవరు మర్యాద ఇచ్చారు? ఆయనకి ఎవరు రాజస్వాగతాన్ని పలికారు? ఆమేన్. ఒక సామాన్యులే కదా. ఆ శాస్త్రులు ఆయన గౌరవించారా? ఆ పరిసయ్యులు గౌరవించారా? ఆ మత బోధకులు ఆయన గౌరవించారా? ఓ ప్రధాన యాజకుడు ఆయన గౌరవించాడా? కానీ ఒక అన్యుడైన రోమీయుడు, ఆమేన్, ప్రభువా నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడిని కాను. అదే అతను గొప్పవాడిగా చేసింది. ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా సాగిలు పడ్డాడో, ఎంతగా ఒబే అయిపోయాడో అంతగా దేవుడు ఆయన పైకెచ్చించాడు. తను తాను తగ్గించుకున్నవాడు, తను తాను హెచ్చించుకున్నవాడు, నేనంటాను డామును పడతాడు కదా. ఆమేన్. అయితే ఈ శతాధిపతి లోపల ఉన్న విజన్ చూద్దాం. యేసుని ఎలా చూస్తున్నాడో, ఈరోజు వాక్యముని ఎలా చూస్తున్నారు, వాక్యాన్ని ఎలా బోధిస్తున్నారు బోధకులు, పాస్టర్లు, వర్తమానంలో ఉన్నవారు. ఆమేన్. ఈ మధ్యాహ్నం మనం ప్రత్యేకమైన దృష్టితో చూడాలి. చూడగలమా ఈ మధ్యాహ్నం? చూడగలమా ఈ మధ్యాహ్నం? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. షలోం. ఎలా చూస్తున్నాడు? ప్రభువా నేను యోగ్యుని కానయ్యా. దేవుని సన్నిధిలో, దేవుని ప్రసన్నతలో ఆ గొప్ప శతాధిపతి అయిన ఆ రోమీయుడు, ఆ గనుడైన వాడు సాగిల పడుతున్నాడు యేసు పాదాల యొద్ద. పాత నిబంధనలు ఎవరు కనపడుతున్నారు మనకి? ఆమేన్. ఎవరు కనపడుతున్నారు? ఆదికాండం 18లో ఎవరు కనపడుతున్నారు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ ఆయన అంతకు ముందు అబ్రహాము అదృశ్యంగా ఉన్న దేవుణ్ణి ఆత్మలో చూసి మాట్లాడాడు, ఆత్మలో చూసి ఆనందించాడు, ఆత్మలో సహవాసన చేశాడు. కానీ ఇప్పుడు అదే ఆత్మలో ఉన్న దేవుడే మట్టి దేహాన్ని ధరించుకుని ఒక రక్త మాంసం మానవుడిగా వస్తా ఉన్నప్పుడు ఎవరు ఆయన గుర్తించలేదు. కానీ ఎవరైతే ఆత్మలో అనుభవిస్తున్నారో, ఎవరైతే దేవుని శక్తిని పొందుకుంటున్నారో, దినదినము పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉన్నారో,
ఆయనే ఆ దేవుడైన యెహోవాను గుర్తించాడు, ఆ గొప్ప ఎలోహిమును గుర్తించాడు ఆయన. అదే అక్కడ ప్రత్యక్షత అయి ఉన్నది. ఈ రోజు ఈ ప్రత్యక్షత అబ్రహాము సంతానానికి ఇచ్చాడు ఆయన. నేనంట నీ రోమీదు కూడా అబ్రహాము సంతానంలో భాగమై ఉన్నాడేమో. కొన్ని విత్తనాలు జిమ్మినప్పుడు ఒక విత్తనం మోయాబులు పడిందని చెప్పాడు ఆయన. ఒకవేళ ఈ రోమీడు కూడా ఆమేన్. నిజంగా సమరయ స్త్రీకి ఏమని పేరు పెట్టారా ఊరిలో? వేశ్య, వెలివేశారామని. అవునా? ప్రక్కన పెట్టారు. ఏయ్ నీ ముఖం మాకు చూపించావా జాగ్రత్త అన్నారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజంగా ఆ గొప్ప ఎలోహిమైన దేవుడు రక్తమాంసములు వస్తే ఎలా గుర్తించగలరండి? మనం క్యాప్ పెట్టుకుని మాస్క్ పెట్టుకుని వెళ్తుంటే వీళ్ళు ఒక బ్రదర్ అన్నారు, గాడ్ బ్లెస్ యు బ్రదర్ అన్నారు, నేను ఆనమాటలు పెట్టలేదు కానీ నీ బండిని చూసి ఆనమాలు పెట్టాను అన్నాడు ఆయన. కదలికలు ఉన్నాయి పర్వాలా, కానీ ముందు ఏది గుర్తుపట్టాడంట? అప్పుడు ఈ మాస్క్ తీసి పైకి లేపితే, పాస్టర్ గారు నేను గుర్తించాలండి నీ బండి. ఆమేన్. ఏయో మనల్ని గుర్తించగలిగినవేవో కొన్ని చిహ్నాలు ఉండాలి, మన స్నేహితులు గుర్తించే విధంగా. ఆమేన్. మరి దేవుడు గుర్తించే చిహ్నం నీలో ఏది? ఆ గుర్తేది? ఆ టోకెన్ ఏది? ఆ ముద్ర ఏది? ఆమేన్ ఉన్నదా? ఆమేన్, ఆమేన్. ఓ తామారుని అడిగారు, ఈ గర్భం ఎలా వచ్చింది? అక్రమంగా గర్భం పొందేవా? అన్యాయంగా గర్భం పొందేవా? ఈ గర్భం ఎలా వచ్చిందని ప్రశ్న వేస్తే, ఇవిగో నా దగ్గర దారం ఉన్నదే, ముద్ర ఉన్నదే, కర్ర ఉన్నదే, ఈయన ఎవరేవో ఆయన వల్ల నేను గర్భం పొందాను అందామే. ఉందా ఈ మధ్యాహ్నం నీకు ఆ నిశ్చేత, ఆ ధైర్యం ఉన్నదా? ఆ సూచన నీకు ఉన్నదా ఈ మధ్యాహ్నం? చెప్పగలవా ఈ మధ్యాహ్నం? ఆమేన్. అబ్రహాం ఎంతగా సాగిలపడ్డాడంటే ప్రవక్త అంటున్నాడు, సాష్టాంగ నమస్కారం చేశాడంట, ఆయన పాదాల మీద పడిపోయాడంట. స్తోత్రం. 90 సంవత్సరాలు, దరిదాపుగా 99 సంవత్సరాలు వచ్చిన వృద్ధుడైన అబ్రహాము. ఆమేన్. ఓ నిజంగా లేఖనాలు నేను పరిశీలిస్తుంటే నాకు కలిగిన ఆలోచన, నాకు కలిగిన ఆ భావన ఏమిటాయంటే 17వ అధ్యాయంలోనే అబ్రహాము నుండి అబ్రహాముగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే దేవుని పేరులో సగ భాగాన్ని అబ్రహాం అనే ఆ గొప్ప హామ్ అనే ఆ దేవుని శక్తి అబ్రహాములకు వచ్చిందో, ఇప్పుడు రక్తమాంసంలో ఉన్న దేవుని గుర్తించగలిగాడు. ఈ వాక్యం పుస్తకంలో ఉన్నంత వరకు, ఈ గడియ వర్తమానం టేపులో ఉన్నంత వరకు నువ్వు క్రీస్తుని గుర్తించలేవు. అది నీలో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి, మీలో అది శరీరధారిగా మారాలి, మీలో రక్తమాంసలుగా మారాలి, ఇది ఆత్మగా మనలో మారాలి. అప్పుడే శతాధిపతి వల్ల క్రీస్తుని మనం గుర్తించగలం. కొన్ని గృహాల మీద మంచి వాక్యాలు పెట్టుకుంటారు, పాపం సమాధానం ఉండదా ఇంట్లో? ఏ గృహాధిపతి యెహోవా నచ్చిన వాక్యాలు పెట్టుకుంటున్నారు. అబ్బాబ్బాబ్బా, బ్రతుకులో లేదు ఆ వాక్యానికి సంబంధమైన జీవిత సారాంశం, ఆ ప్రేమ లేదు వారికి. క్రీస్తు నిలయం, క్రీస్తు ఎప్పుడు ఉన్నాడు ఆ ఇంట్లో? ఈ మధ్యాహ్నం జాగ్రత్త, నేను ప్రభు పేట మనం చేస్తున్నా. ఎందుకు శతాధిపతి గనుడయ్యాడంటే సాష్టాంగా ఆయన సన్నిధిలో దీనుడైపోయాడు, తగ్గించుకున్నాడు. నేను 100 మంది అధిపతుల మీద, 100 మంది సైనికుల మీద నేను అధిపతినే. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే వస్తాడు. నేను నీతోటి సహదాసుని, నేను నీ వంటి అధికారం కలిగిన వాడిని, కానీ నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుని కదయ్యా. నేను వెళ్ళాలా ఇంటికి? నేను వెళ్ళాలా ఇంటికి? ఆమేన్. నేను వెళ్ళాలా ఇంటికి? ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎందుకు గనుడయ్యాడు ఆయన? ఆ రోమీయుడైన శతాధిపతి ఎంత చక్కని వర్తమానమో, గనుడైన రోమీయుడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఒక మాట చదువుతాను, ముగిస్తాను. మీరు అతని వైఖరి గమనించాలని నేను కోరుచున్నా. అతడు నేను కలిగి ఉన్నాననే భావంతో అతడు సమీపించలేదు. నేను శతాధిపతిని కదా, నేను అధికారిని కదా. రెండవది, నేను రోమీని, నేను బానిసను కాదు, నేను యూదును కాదు. యూదులందరూ రోమా కింద బానిసలుగా ఉన్నారు. నేను బానిసను కాదు. ఇతడు యూదుడై ఉన్నాడు, ఇతని దగ్గరికి నేను వెళ్తాం ఏంటని భావించలేదు. చదువుదామా? ఆ భావన బట్టి అతడు సమీపించలేదు, అతడు అయోగ్యుడని చెప్పి సమీపించాడు. అతనిలో ఉన్న యోగ్యత ఏంటి? అతడు గనుడుగా ఎంచబడటానికి కారణం ఏమిటి? చెప్పండి, నేను మాట చెప్పి ముగిస్తాను. ఆమేన్. అందుకే ప్రవక్త అన్నాడు, దావీదు ఎంతగా తగ్గించుకున్నాడంట, పరిశుద్ధులు నడిచి వచ్చే కాళ్ళు దులుపుకుని గోని పట్టగా ఉంటానన్నాడంట ఆయన.
అందుకే పౌలు గారు ఎంతగా తగ్గించుకున్నాడంటే, పాపులలో నేను ప్రధానుణ్ణి అంతగా తగ్గించుకున్నాడంట. ప్రవక్త స్థానం వెతికితేనంట అంతకంటే తగ్గించుకున్న స్థానం ఎక్కడ కనపడలేదంట. అందుకు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? బ్రదర్ బ్రానం, చనిపోయిన వారు బ్రతుకుతున్నారు, అద్భుతాలు స్వస్థతలు జరుగుతున్నాయి, మేము నిన్ను క్రీస్తు అనుకుంటున్నామంటే ప్రవక్త బ్రహ్మం గారు అన్నాడు, నేను క్రీస్తుని కాదు, రక్షించబడిన ఒక పాపిని. ఆమేన్ చెప్పండి. రక్షించబడిన ఒక పాపిని. ఇక అంతకంటే స్థానం లేదు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మట్టి నుండి మహిమలోకి మార్చిన దేవుడు ఆయన. కాబట్టి మధ్యాహ్నం మన గొప్ప ఘనత ఏంటంటే తగ్గించుకోవటమే ఘనత. ఆమేన్. ఒక 50,000 రూపాయలు చీర కట్టుకుని, ఒక 40,000 50 ఒక 25,000 షూట్ వేసుకుని సైకిల్ వేసుకుని వెళ్తే, మొన్న నేను ఏబు గారి ఇంటికి సైకిల్ వేసుకెళ్ళా. దేవుని స్తోత్రం. దారిలో వాళ్ళు ఒకళ్ళిద్దరు ముగ్గురు చూసి అనుకున్నారు, కానీ మాస్క్ పెట్టుకున్నాక పెద్ద గుర్తులేదు. స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. నాకు పాత దినాలు జ్ఞాపకం వచ్చినాయి. ఆ సైకిల్తోనే నేను ప్రారంభంలో 70 కిలోమీటర్లు తిరిగి సువార్త చేశాను. నూజివీడు పాస్టర్ బండిబాబురావు గారితో, సేవకులతో కలిసి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మళ్ళీ నాకు పాత దినాలు వచ్చినాయి. ఇందాక డ్రమ్ము కొట్టేవాళ్ళు లేరు, నేను ఇక్కడ కూర్చుని డ్రమ్ము కొడుతుంటే మరలా నాకు ఆ దినాలు జ్ఞాపకం వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యలో వచ్చారు, వెళ్ళిపోయారు. ఇక్కడ నిలబడే వాళ్ళే దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు. ఇక్కడ నిలబడే వాళ్ళే అన్నిటిని తాళుకొని, అన్నిటినీ జయించి జయశాలులుగా నిలబడే యోధులే దేవుని వధువై ఉన్నారు. ఒకవేళ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మనకి, దేవుడు ఇస్తాడు. ఒకవేళ లేకపోయినా పర్లా, మనం చప్పట్లతో కొట్టి దేవుని ఆరాధిద్దాం. అవి కరెంట్ ఉంటేనే పనిచేస్తాయి, కానీ ఇవి కరెంట్ లేకపోయినా ఆత్మ ఉంటే పనిచేస్తే చాలు. ఎప్పుడు పనిచేస్తాయి? నీ లోపల పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు స్తుతించకుండా ఉండలేవు, ఆరాధించకుండా ఉండలేవు. నీకు బలహీనత ఉన్నా. పాతకాలంలో ఇక్కడ గుడిసె ఉంది, మా ఇల్లు చిన్న గుడిసె కదా, తెలుసు కదా మీకు. తాటాకులు పాక. పాక అంటే కొంచెం అఫీషియల్, గుడిసె అంటే కొంచెం నాన్ అఫీషియల్. గుడిసె అంటే మాత్రమే తప్పే ఉంది. పాక సరే, కొంచెం ఫ్యాషన్గా మాట్లాడతా. పాక. ఆ రోజు జ్వరం వచ్చింది భయంకరంగా నాకు. వస్తే బుజ్జాలు ఉన్నాడు కదా, అతను బుజ్జాలని ఉంది పేరు, ఫ్రాంచైజ్ అని ఉంది సోదరుడికి. నేను బాప్తిస్మ ఇచ్చి ఇస్సాక్ అని పెట్టా. ఇక ఇస్సాక్ అని ఎవరికి పెట్టకూడదు, ఇంకా ఆయనకి పెట్టాం, వీళ్ళు అడ్రస్ ఉండలా. స్తోత్రం చెబుదాం ఒకసారి. నేను అంత జ్వరంతో ఉంటే కొబ్బరి నూనె బాటిల్ తీసుకొచ్చి ఆ రోగ్యం ఉండి మంచం మీద పడి ఉంటే, అయ్యే ఈ నూనెకి ప్రార్థన చేయని ప్రార్థన చేయించి ఆ నూనె నాకు రాశాడు. నేను మంచం మీద జ్వరంతో వణిగిపోతా దుప్పట్లు కప్పుకుని ఉంటే, ఆ బిడ్డ విశ్వాసం చూడండి. దేవుని స్తోత్రం. ఇదేంటి, నేను ఇంత బలహీనంగా ఉన్నాను కదా, ఇంత జ్వరంతో ఉన్నాను కదా, నన్ను ప్రార్థన చేయమన్నాడు ఏంటి అని ఆలోచన వచ్చింది. కానీ కాదు అంటే నేను అనుకుంటున్నప్పుడు ఆ ప్రత్యక్షత రోజు నాకు రాలా. నా శరీరానికి జ్వరం కానీ ఆత్మ కాదు కదా. ఆమేన్. అందుకే పౌలు అన్నాడు, శరీరముతో ప్రార్థిస్తాను, ఆత్మతో ప్రార్థిస్తాను, శరీరముతో పాడతాను, ఆత్మతో పాడతాను అన్నాడు ఆయన. శరీరం అంటే మనసు. ఆమేన్. ఆత్మతోనూ పాడతాను, మనసుతో పాడతాను అన్నాడు ఆయన. నాకు భలే ఆలోచన వచ్చిన తర్వాత, ప్రభువా నా ఆత్మకి జ్వరం లేదు కదా, ప్రార్థించేది ఆత్మలో కదా, ఇప్పుడు స్వస్థత దేనికి? 5 జ్ఞానేంద్రియాలు కలిగిన ఈ దేహానికి. ఆల్రెడీ నా ప్రాణానికి, నా ఆత్మకి ఆయన రక్తం ద్వారా వేల చెల్లించి ఆ దైవికమైన స్వస్థత ఇచ్చాడు. నాకు భయం లేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దెన్ ఇక్కడ అంటున్నాడు, అతడు అయోగ్యుడని చెప్పి సమీపించను, మీరు కూడా అలాంటి దృక్పథంతో కలిగి ఉండవాలని కోరుచున్నా. ఆధిపత్యం చెలాయించే వైఖరితో నీవు వచ్చి మరి దేవుని నుండి ఏమీ పొందలేవు. నీవు తప్పక భయభక్తులతో అణుకువతో రావాలను, అప్పుడు దేవుడు నీతో వ్యవహరించగలడు. అప్పుడు నీవు ఏమి అడిగినను నీవు పొందుకోగలవు. ఎలా రావాలి? అణుకువతో రావాలి, మెలకువతో రావాలి, సాత్వికంతో రావాలి, దీన మనసుతో రావాలి. ఆయన నేను ఇది అడిగితే నిశ్చయముగా నాకు ఇస్తాడనే ఒక నమ్మకంతో నువ్వు రావాలి ఆయన సన్నిధికి. చైనా దేశంలో ఈ ఎదురు బొంగులు, ఎదురు పంట వేస్తారు చైనా దేశంలో. దాన్ని ఏమంటారు? ఎదురుని చైనా బాంబే ఎదురుని ఏమంటారు? బాంబో. ఈ ఎదురుని బాంబో అంటారు, అంతేనా? బాంబో ట్రీస్. రైట్, గాడ్ బ్లెస్ యూ. ఆ ఎదురు విత్తనాలు భూమిలో పెట్టి
ప్రతి సంవత్సరం నీళ్ళు పోయాలంటే దానికి ముందు సంవత్సరం పోయాలి, మొలక రాదు. రెండో సంవత్సరం పోయాలి, మొలక రాదు. మూడో సంవత్సరం పోయాలి, మొలక రాదు. నాలుగో సంవత్సరం పోయాలి, మొలక రాదు. ఇప్పుడు ప్రతి సంవత్సరము ఆ రైతులు ఏం చేయాలి? విత్తనాలు ఉన్నాయా చచ్చిపోయినాయో తెలియదు. ఆమేన్. అతనికి ఉన్న నమ్మకం ఏమిటంటే ఆ విత్తనం యొక్క అటువంటి స్థితి ఎరిగిన వాడు కనుక నిరీక్షణతో ప్రతి సంవత్సరం వెళ్ళి నీళ్ళు పోస్తున్నాడు. 5వ సంవత్సరం రాగానే కృపా చిన్న మొలక రావటం ప్రారంభిస్తుందంట. అప్పుడు చూడగానే రైతుకి ఆనందం అంట. ఆమేన్. 6 నెలల్లో 90 అడుగులు ఎత్తి పెరిగిద్దంట. ఈ 5 సంవత్సరాలు కలిపెట్టి భూమిలో దాయబడిన ఆ విత్తనము, ఆ ఎదురు బొంగు విత్తనము, ఆ ఎదురు పంట ఆమేన్ ఒక 6 మంత్లో 6 నెలల్లో 90 అడుగులు ఎత్తి పెరిగిద్దంట. ఎంత ఓపిక యజమానికి, ఎంత ఓపిక రైతుకి ఉందా? అందుకే ప్రవక్త అంటున్నాడు, బైబిల్ సెలవిస్తుంది, ఓ ఆ గొప్ప వ్యవసాయదారుడు తొలకరి కడవరి వర్షం కొరకు ఎదురు చూసినట్లుగా మనము ఆయన కొరకు ఎదురు చూడవలసిందన్నాడు ఆయన. మనము ఆయన కొరకు కనిపెట్టవలసింది ఆయన. ఈ మధ్యాహ్నం కనిపెడదామా? ఆ గొప్ప తొలకరి వర్షం పెంతుకొస్తే అభిషేకం అయితే, కడవరి వర్షం 7 ముద్దల అభిషేకం అయితే, ఈరోజు తొలకరి కడవరి వర్షము మనల్ని పరిపక్వతలో తీసుకెళ్తుంది. ప్రవక్త అన్నాడు, ఇది కోతకాలం అన్నాడు ఆయన. ఆమేన్. గోధుమలు గురుగులు వేరు చేయబడే కాలం ఇది. గోధుమ మీద గురిగేదో ఆ కాలంలో నిర్ణయించబడే సమయం ఇదే. యజమానికి గురుగులు అక్కర్లేదు, యజమానికి గోధుమలు కావాలి, శ్రేష్టమైన గోధుమలు కావాలి. ఆ గోధుమలు ఆయన ఈరోజు కలిగి ఉన్నాడు. ఆయన ఆ గోధుమలు తీసుకుంటాకు వస్తున్నాడు. ఆయన ఆ గోధుమలు తీసుకుంటాకు వస్తున్నాడు. ఆయన ఈ శతాధిపతి ఎప్పుడైతే కోరాడో, నీవు కలిగినట్టే, నీవు కోరినట్టే నీకు అవునుగాక. అతడు ప్రభు అయిన యేసును సమీపించిన విధానం చూడము. అతడు అని నేను నా ఇంట్లోనికి వచ్చుటకు నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రును కాను. ఆమేన్. నేను కూడా అధికారమునకు లోబడిన వాడినే. నా చేతి క్రింద ఒకను పొమ్మంటే పోవును. యేసు ఈ మాట విని ఏం పొందాడంట ఆయన? మరి మనల్ని చూసి ఆయనకి ఆశ్చర్యంగా ఉందా? పాడతాం, ఎంత ఆశ్చర్యకరుడో అన్నా. పాడండి. కాదు, ఇప్పుడు ఆయన అంటున్నాడు ఆయన ఆశ్చర్యకరుడే, మనం ఆశ్చర్యకరులుగా మారాలంట. ఆ శతాధిపతిని చూసి ఆయన ఏం చేశాడు? ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. మెలకుకున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. నిద్రపోయే వాళ్ళు కూడా ఆమేన్ చెప్పండి. అంటే ఎవరు నిద్రపోవట్లేదా? రైట్. దేవుడు ఆ గ్యారెంటీ ఇచ్చినందుకు దేవునికి మహిమ. మెలకుకున్న వాళ్ళు గట్టిగా ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడిని, నీవు మాట మాత్రము. అందుకే ఆయన గనుడయ్యాడు. ప్రైజ్ లార్డ్. ఇట్టి విశ్వాసము, ఆ మాట చదివి కంప్లీట్ చేయండి. ఆయన వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీలలో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని. ఆమేన్. ఇక్కడ మనం మన కాలానికి అన్వయించుకుంటే, ఇప్పుడున్న యూదులకి ఇక్కడ అన్యజనుల్లో ఉన్న వధువుకి తేడాను ఆయన చూస్తున్నాడు ఆయన. మనం ఎవరమి? ఆ శతాధిపతి స్థానంలో అన్యజనుల నుంచి వచ్చిన వధువుగా నీవు స్థానం పెట్టుకుంటే ఆయన అనాలి, నీ విశ్వాసం గొప్పది. అందుకే మన దగ్గరికి వస్తున్నాడు ఆయన, అందుకే మనతో ఉన్నాడు ఆయన. ఆమేన్. ఎందుకు ఆ గనుడుగా మారాడంటే, ఒక గనురాలైన ప్రియురాలు ఆయనకున్నది కాలంలో. ఆ ప్రియురాలు ఎవరో కాదు, నేనే. ఆ ప్రియురాలు నీవేనా? ఆ ప్రియురాలు నీవేనా? ప్రభువైన యేసుక్రీస్తు నా ప్రియురాలని కేకేస్తున్నాడు ఆయన, నన్ను పిలుస్తున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీవు కోరినట్టు నీకు కలుగును గాక అన్న మరుక్షణమే అక్కడ దాసుడు శతాధిపతి ఇంట్లో ఏం చేశాడంట? స్వస్థత పొంది ఉన్నాడు. ఆ క్షణమే, ఆ గడిలోనే వాయిదాలు లేవు ఆయన దగ్గర, జాగారాలు లేవు ఆయన దగ్గర, 7 వారాలు 10 వారాలు లేవు ఆయన దగ్గర. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైన దేవుడు చూపించాడు అక్కడ. అందుకే దావీదు వలె, అబ్రహాము వలె, ఈ శతాధిపతి వలె మనం ఆయన సన్నిధికి రావాలి. మనం తగ్గించుకుని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు హెచ్చించేవాడు ఆయన.
అద్భుతాలు చేసేవాడు ఆయన, మహత్కార్యం చేసేవాడు ఆయన. కాబట్టి మధ్యాహ్నం మరి మనం కూడా ఆయన ఎలా వచ్చాడు అలాగే వద్దామా? గొప్ప శతాధిపతి అయ్యుండి అతడంట తను తగ్గించుకొని దీనుడుగా, నా అర్హతను బట్టి నీ దగ్గరికి రావట్లా, నాకున్న యోగ్యతను బట్టి నీ దగ్గరికి రావట్లా, నేను అర్హుడు కాదని నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా. కాబట్టి మధ్యాహ్నం నిజంగా దేవుని స్తుతిద్దాం, ప్రభుని కనపరుచుకుందాం. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే మళ్ళీ ధ్యానం చేద్దాం. ఈ చిన్న విజన్, ఈ చిన్న తలంపు మీ హృదయం రావాలి. ఎందుకైనా గనుడయ్యాడు? 91వ కీర్తన 14 వచ్చిన కూడా చూడండి ఒకసారి. 91వ కీర్తన 14 వచ్చిన, 91వ కీర్తన 14 వచ్చిన. అదే సంగతి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, శతాధిపతి దేవుని ప్రేమించాడా? ప్రేమించిపోతే తన వాదాను ప్రక్కన పెట్టడే, తన ఘనతను ప్రక్కన పెట్టడే, తన స్థితిగతులను ప్రక్కన పెట్టడే. దేవుని ప్రేమించాడు కాబట్టే నాకు అర్హతను బట్టి నీ వద్దకు రావట్లా. దావీదుని గురించి అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఆమేన్. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక. ఇది సంగతి. ఏం ఎరిగి ఉన్నాడు దావీదు? శతాధిపతి ఏం ఎరిగి ఉన్నాడు? అబ్రహాం ఏం ఎరిగి ఉన్నాడు? అపొస్తలుడైన పౌలు ఏం ఎరిగి ఉన్నాడు? ఈ కాలానికి పంపబడిన దేవుని ప్రవక్త బ్రనహాం ఏం కలిగి ఉన్నాడు? ఏం ఎరిగి ఉన్నాడు? ఈ మధ్యన మనమేం ఎరిగి ఉన్నాం? చెప్పొచ్చా? చెప్పొచ్చా? ఇప్పుడు చెప్పండి. గనుడైన అందరు లేచి నిలబడదాం. గనుడైన, నాకు వినపడాలి, ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. గనురాలైన రాహేల్ అని చెప్పాలి. గనురాలైన చెప్పాలి. ఆమేన్. గనురాలైన, గనుడైన ఉన్నారా? గనులు ఇక్కడ సాత్వికంతో ఉన్నవారు, దీన మనసుతో ఉన్నవారు, ఆ గొప్ప తగ్గింపు జీవితాన్ని కలిగిన వారు. ఆమేన్. సాత్వికమైన మనసుతో, దీన హృదయంతో తమను తాము తగ్గించుకొని ఆమేన్ దేవుని వాక్యాన్ని ప్రేమించిన గనులు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ. ఈనాడు కూడా అంతే ఎక్కువగా స్వస్థపరచువాడని నేను నమ్ముచున్నాను. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తా ఉంది. ఆ దినాన స్వస్థపరిచిన ఆ గొప్ప సమర్థుడైన దేవుడు ఈ మధ్యాహ్నం మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆ రోజు ఏ కార్యాలు చేశాడు, ఆ రోజు ఎలాంటి స్వస్థతలు చేశాడు, ఈ రోజు ఆయన మన మధ్యలో అదే దేవుడిగా ఉన్నాడు. నిన్న ఏ కార్యాలు చేశాడు, ఈ రోజు అదే కార్యాలు చేస్తాడు. ఈ రోజు ఆయన ఏ కార్యం చేశాడు, రేపు కూడా అదే కార్యములు చేయగలిగిన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ మధ్యాహ్నం నమ్ముతున్నావా? నమ్ముట నీ వల్ల అయితే. గ్లోరీ, గ్లోరీ. అబ్రహాము ఆయన సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి ఆయన సన్నిధిలో దీనుడుగా తను తగ్గించుకున్నాడు. తాను దేవుని వాక్యానికి అప్పగించుకున్నాడు. తాను దేవునికి లోపరుచుకున్నాడు. నేనేమి కలిగి ఉన్నా ఇది నీ దయవల్లనే ప్రభువా, ఇదంతా నీవిచ్చిందే ప్రభువా, నేనంటూ ఏమీ లేదయ్యా, నాకంటూ ఏమీ లేదయ్యా, నాకు నేనుగా ఏమీ కానయ్యా, నేనేమై ఉన్నాను నువ్వు ఎరిగి ఉన్నావయ్యని దేవుని స్తుతిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరి ఆ గనురాలు ఇక్కడ ఉన్నదా? ఆ గనుడైన రోమీడు, ఆ గనుడైన రోమీడు అనే కంటే ఆ గనుడైన శామ్యూయల్ అని చెప్పగలవా? ఆ గనుడైన యోబు గారు అని చెప్పగలవా? ఆ గనుడైన పాలు విక్టర్ అని చెప్పగలవా? ఆ గనుడైన డేవిడ్ పాల్ అని చెప్పగలవా? ఆ గనుడైన జోషువా అని చెప్పగలవా? ఆ గనుడైన సిస్టర్స్ మీ పేర్లు చెప్పండి మధ్యాహ్నం ధైర్యంగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ విలువేదో లోకానికి తెలియదమ్మా, నీ లోపల ఉన్న శక్తి ఏదో లోకానికి తెలియదమ్మా, నీ లోపల ఉన్న దర్శనం ఏదో, నీ లోపల ఉన్నటువంటి నిశ్చయత ఏదో, నీ లోపల ఉన్న ఆసక్తి ఏదో లోకానికి తెలవకపోవచ్చు. ఇశ్రాయేలు వైపు చూసి అంటున్నాడు, ఇట్టి విశ్వాసము నేను ఇశ్రాయేలులో ఎవరికి చూడలేదు. నిజంగా ఈరోజు నిజంగా సమయం మనకి ఇవ్వబడింది, కృప మనకి ఇవ్వబడింది. నిన్ను తగ్గించుకుంటే ఆ శరీర మార్పును కలిగి ఉంటావన్నాడు ఆయన. అబ్రహాము అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి అబ్రహాము శారాలు శరీర మార్పు నొందారు, పునరుద్ధానపు శక్తిని పొందారు, వాగ్దాన కుమారుడైన ఇస్సాకును వారు పొందుకున్నారు. ప్రియులారా, మరి ఈరోజు నీవు నేను కూడా అంతగా తగ్గించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎత్తబాటును కలిగి ఉంటాం. ఖచ్చితంగా మనము ఆ గొప్ప పెండ్లి విందును కలిగి ఉంటాం. ఖచ్చితంగా మనం ఆ గొప్ప వేయాండ్ల పాలన కలిగి ఉంటాం. ఖచ్చితంగా ఆ గొప్ప నిత్యత్వాన్ని కలిగి ఉంటాం. ఎంతమంది అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ఈ మధ్యాహ్నం?
హల్లెలూయా. ఆ స్థానంలోకి వెళ్ళగలిగిన యోగ్యులు ఇక్కడ ఉన్నారా? ఓ గొప్ప స్థానాన్ని ఆశించే వారు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిద్దాం ప్రభుని, ప్రార్థనిద్దాం ప్రభు సన్నిధిలో. ఓ నిజంగా ఆ గొప్ప శతాధిపతి అయిన వాడు ఒక సైనికుడే, ఒక దాసుని కొరకే, ఓ దాసుని పక్షముగా ఆ గొప్ప శతాధిపతి వెళ్ళిన సందర్భం మన హృదయాలు ఏమి కలిగిస్తుంది? హల్లెలూయా. నిజంగా నీ గృహంలో ఇంకా దైవిక స్వస్థత లేని వారు, ఇంకా రక్షించబడిన వారు, ఇంకా మారు మనసు పొందని వారు, నిజంగా ఆత్మీయ స్వస్థత లేకుండా ఆత్మీయ మతి మరుపులు పడి ఉన్నారే, నీ రక్త సంబంధులై ఉన్నారే, నీ కుటుంబీకులై ఉన్నారే, నీ గర్భాన్ని పుట్టిన వారై ఉన్నారే. అయ్యో, వారి కొరకు ఈ మధ్యాహ్నం ఏమి నిర్ణయం తీసుకుంటారు మీరు? అతడు రోమీయుడు, రోగి యూదుడై ఉన్నాడు, సంబంధం లేదు వారికి. అయినా ఆయన అధికారి, ఎందుకు శ్రద్ధ వహించాలి? యేసులో ఏదో చూశాడు ఆయన. యేసులో, ఆ గొప్ప ప్రభు అయిన యేసు క్రీస్తులో ఆ గొప్ప శతాధిపతి చూశాడు. ఏమంటున్నాడు? అయ్యా, నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుని కానయ్యా, నువ్వు మాట మాత్రం సెలవు, నువ్వు మాట మాత్రం సెలవు. లోరే, మాట మాత్రం సెలవు, మాట మాత్రం సెలవు. ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మా ప్రభు యేసు మీకు వందనాలు. నిజంగా ఈ జనవరి ఆఖరి పునరుద్ధానమందు మేమందరం ఈ విధంగా కూడుకుని మమ్మల్ని మేము పరీక్షించుకుని మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని నాయన దావీదు వలె నీ ఎదుట ఒప్పుకుంటున్నావు నాయన, నీకు ఆయస్కరమైన మార్గం నా యందున్నదేమో, నన్ను పరీక్షించి పరిశోధించి నాయన నీకు ఆయస్కరమైన ప్రతిదీ నా నుండి తీసివేయండి ప్రభువా అని దావీదు వలె ఈ మధ్యాహ్నం నాయన మీ ఎదుట ఒప్పుకుంటున్నావు నాయన, మీ ఎదుట సాగిలి పడుతున్నావు నాయన. అబ్రహాం ఎంతగా సాగిలి పడ్డాడో అంతగా నాయన ఆ గొప్ప రూపాంతరపరచబడ్డాడని, ఆ గొప్ప వాగ్దాన కుమారుని అబ్రహాము పొందుకున్నాడని నీ ప్రవక్త ద్వారా మేము చూస్తున్నావు నాయన. ఆ లేఖనముల యొక్క ఓ నాయన ఆ గొప్ప వరుసల మధ్య మేము చూస్తున్నావు నాయన. ఈరోజు మా జీవితాల్లో కూడా నాయన ఆ గనుడైన రోమీయుడి జీవితంలో ఏం జరిగిందో, తన ఇంటి వాడు కాదు, తన రక్త సంబంధులు కాదు, బంధువులు కాదు, ఒక 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 నాయన సైనికుడే, ఒక దాసుడు కొరకే తన యజమాని అంత శ్రద్ధ వహిస్తే నా ఇంటి వారి గురించి నేనెంత శ్రద్ధ వహించాలి నాయన? మా గృహాల్లో నాయన తల్లిదండ్రులుగా ఉన్న బిడ్డలు తన బిడ్డల కొరకు ఎంత శ్రద్ధ వహించాలో మా ఆత్మీయ మేల్కొల్పునిచ్చావు నాయన. మా కుటుంబాన్ని ఏ విధంగా రక్తం కింద తీసుకురావాలో, సురక్షితమైన స్థలములకు తీసుకురావాలో, ఆ వాగ్దాన భూమిలోకి తీసుకురావాలో, ఆ వాక్యపు వరుసలో దాయాలో, ఆ గొప్ప ఋతువలే మేమును నయేమి చెప్పినట్లు వెళుదుము గాక. మా గొప్ప పరిశుద్ధాత్మ ఆ వరుసల మధ్య మమ్మల్ని నిలబెట్టండి నాయన. ఓ ఆ వరుసల మధ్య మమ్మల్ని దాయండి నాయన. నీ మహిమను, నీ శక్తిని, నీ ప్రభావాన్ని మేము పొందుకున్నట్లుగా కృప ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. దీవించండి నాయన, దర్శించండి నాయన. అతడు నేను యోగ్యుని కాదని నీ ఎద్దుకు వచ్చాడట, నాలో ఏ అర్హత లేదని నీ ఎద్దుకు వచ్చినట్లుగా మేము చూస్తున్నాం నాయన. నన్ను నేను ఒక గనుడైన సైన్యాధిపతిగా భావించట్లేదయ్యా. నేను కూడా నీలాంటి నీకు దాసుడినే, నేను కూడా ఒక రకంగా అధికారినే. కానీ ప్రభువా, నీవు నా ఇంటికి రావటానికి అర్హత నాకు లేదయ్యా. నువ్వు మాట మాత్రం సెలవివ్వు, మాట మాత్రం సెలవివ్వు. అక్కడ నా దాసుడు స్వస్థత పొందునని ఎంత నిశ్చిత కలిగి ఉన్నాడు. ఒక రోమీయుడే, ఒక అన్యుడికే ఈరోజు నాయనా ఓ కాలంలో అగడే వర్తమానముగా రక్త మాంసములో నిన్ను గుర్తించగలిగిన ప్రత్యక్షత ఈ కాలం యొక్క పరిపూర్ణతలో, ఈ కాలం యొక్క ముగింపులో ఏడాత్మలకి అభిషేకం కింద ఆ పరిపూర్ణమైన ప్రత్యక్షత ఇంకా మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఇంకా మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఆ పేతురు పలికినట్లుగా నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని క్రీస్తు అని పలుకుదుమగాక నాయన. గ్లోరీ గ్లోరీ. దీన కుటుంబాలను దీవించండి. మరి పని భారాలు చేత కొంతమంది నీ బిడ్డలు రాలేకపోయారు నాయన. నాయన ఓ ప్రభు కృపలు జ్ఞాపం చేసుకునండి నాయన. కుంటముక్కల విషయంలో కూడా ప్రార్థిస్తున్న కృప చూపండి. ప్రియులైన వారిని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ రాలేక ఆగిపోయిన వారిని క్షమించండి. మరలా మేము నీ రక్తం కింద కూడుకున్నంత వరకు నీ పరిశుద్ధాత్మ ప్రసన్నత మాకు తోడుగుంచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న మనకును సర్వలోకములో ఈ గడికి వర్తమానం ద్వారా చిత్తపడుతున్న వధువంతటికి ఎత్తబడి ఆవుల గట్టుకు చేరు వరకు ఆయన నిత్య కృప మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. షలోమ్. గాడ్ బ్లెస్ మీ అందరికీ.